गोपीकृष्ण महोदय नमस्ते महोदय। नमस्ते महोदय। ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन संस्कृतस्य कृते जन् आत्मानामहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्। धन्यवादाः। ఇవాల్టి క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. అంటే ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగాను. సో ఫస్ట్ దానికి వెళ్లే ముందర లాస్ట్ వీక్ మనము తద్ధితాంతాలు అపత్యార్థక తద్ధితాంతాలు చదువుకున్నాము, నేర్చుకున్నాము, కొన్ని ఏవో తెలుసుకున్నాము. లైక్ అ ప్రత్యయ, ఇ ప్రత్యయ, ఈ ప్రత్యయ, ఏయ ప్రత్యయ. అ ఇ ఏయ మూడు కూడా మనకి పద్యార్థక తద్ధిత ప్రత్యయాః ఏ పుత్రార్థే ఉపయుజ్యంతే, అంటే పుత్ర సంతానం కోసం చెప్పేవి. ఈ ప్రత్యయం మాత్రం స్త్రీ సంతానాన్ని ఉద్దేశించి చెప్పేది. అలాగే ఏయ ప్రత్యయం ఏదైతే ఉందో అది పుత్రార్థంలోనే ఉపయోగించేది, కానీ స్త్రీ సంబంధిత అంటే తల్లి, స్త్రీ నుంచి స్త్రీలింగ శబ్దాల మీద ఉపయోగించేది ఏయ ప్రత్యయం అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఏమో సమాసాలకి జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాగా కూడా మనము ఇచ్చుకోవడం జరిగింది. ముందరే ఇచ్చుకున్నాం, దానికి తద్ధితాంతాలు చెప్పుకున్నాము, ఎక్సర్సైజ్ చేసుకున్నాము, సుభాషితాలు కూడా చెప్పుకున్నాము. తర్వాత వచ్చి మనకి అన్వయక్రమం చెప్పుకోవాలి ఇవాళ. అన్వయక్రమం దీంట్లో ఓన్లీ ఒక్క సెంటెన్స్ ఒక శ్లోకం మాత్రమే ఇచ్చారు అన్వయానికి ఈ లెసన్ లో, ఎందుకంటే దానికి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈ లెసన్ లో, అందుకని దీంట్లో ఒకటే ఇచ్చారు. చూడండి, అన్వయక్రమ తెలుగు మీడియం పేజ్ నెంబర్ 16 అండి, అండ్ ఇంగ్లీష్ మీడియం పేజ్ నెంబర్ 12. ఇంగ్లీష్ మీడియం 12 అండ్ తెలుగు మీడియం 16. అన్వయక్రమం చూసేద్దాం ఫస్ట్. ఓకే, చూడండి, నేను చదువుతున్నాను చూడండి. సంస్కృత సాహిత్యే శ్లోకాః అధికాః సంతి. ఎక్కడైనా కష్టమైన వాక్యం వచ్చినప్పుడు మీనింగ్ నేను చెప్తాను, అదర్వైజ్ ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. సంస్కృత సాహిత్యే శ్లోకాః అధికాః సంతి, అతః శ్లోకేషు అన్వయక్రమః అవశ్యం జ్ఞాతవ్యః. అన్వయస్య లేఖనే సామాన్యం క్రమం భవంతః జానంతి. సామాన్యం క్రమం అంటే ఇప్పటివరకు మనం పరిచయాలో ఒక రకంగా, నెక్స్ట్ శిక్షలో కొద్దిగా అడ్వాన్స్డ్ గా నేర్చుకున్నాము. సో సామాన్య క్రమం మనకు ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు అని చెప్తున్నారు. పరిచయ పాఠేషు శిక్షా పాఠేషు చ ఆంధ్ర భాషయా అన్వయక్రమః ప్రదర్శితః. ఓకే, అది ఆల్రెడీ మనకి చెప్పారు. సంప్రతి మీనింగ్ అధునా, ఇదానీం, దానికి సంప్రతి అంటారు. సంప్రతి కోవిద పాఠేషు సంస్కృతేన అన్వయక్రమం ప్రదర్శయామః. సంస్కృతంలో ఇప్పటి వరకు మీరు మీ భాషలో ఆంధ్ర భాష ఆర్ ఆంగ్ల భాషయా మీరు రాసుకున్నారు. ఇప్పుడు మనము సంస్కృత భాషయా అన్వయక్రమం ప్రదర్శయామః. యత్ర కించిత్ విశేషః తత్ర ఆంధ్ర భాషయాపి వివరణం భవిష్యతి. ఎక్కడైతే ఇంకొద్దిగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వచ్చిందో, వివరణం కావాల్సి వచ్చిందో, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ ఆల్సో. రఘువంశం మహాకవిన కాళిదాసేన విరచితం మహాకావ్యం, ఇది అందరికీ తెలుసు దాని మీనింగ్. తత్ర ద్వితీయ సర్గే దిలీపస్య కథ అస్తి. తాం కథాం స్వీకృత్య రఘువంశస్య పద్యానాం అన్వయక్రమం దర్శయామః. ఇదే కథని మనం పరిచయాలో మన కావ్య కథలాగా చదువుకున్నాం.
మొత్తం పరిచయ మొత్తంలో కావ్య కథలాగా సేమ్ కథని ఇప్పుడు పద్య రూపంలో చదువుతున్నాం. ఇప్పుడు సేమ్ దాంట్లోంచి సెలెక్టివ్ గా కొన్ని శ్లోకాలు మాత్రమే తీసుకుని దానికి మనము అన్వయక్రమం చేస్తాము. సో కథాంశం ఆల్రెడీ మీకు తెలుసు, అదే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దిలీప రఘువంశస్య చక్రేశ్వర అర్థాత్ సమ్రాట్, తస్య పత్ని సుదక్షిణ, తయోః సంతానో నాసీత్, సంతానః న ఆసీత్, వశిష్ఠాచార్యస్య నిర్దేశం అనుసృత్య, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఆన్ ద అడ్వైస్ ఆఫ్ వశిష్ఠ మహాముని, ఆయన సలహాను అనుసరించి మార్గదర్శకత్వంలో అని అర్థం తెలుగులో చెప్పాలంటే. తౌ నందిన్యాః ధేన్వాః సేవాం కృతవంతౌ, వాళ్ళిద్దరూ నందిని ధేనుని సేవించారు. స ఏవ కథాభాగః అత్ర స్వీకృతః, అదే స్టోరీ, ఆ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ టేకెన్ హియర్ ఫర్ అన్వయ రచన. ఓకే, నెక్స్ట్ దాంట్లో అదే మీకు ఇప్పుడు మిగతా దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారని అర్థమైంది కదా. దీంట్లో కూడా మనం శిక్షలో ఎలా అయితే కిం శబ్ద రూపాలు యూజ్ చేసుకుంటూ క్వశ్చనింగ్ ప్రశ్నోత్తర ఇది ప్రకారంలో అన్వయ రచన చేశామో అలాగే ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మీకు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అంటే అన్వయార్థ ఏదైతే ఉందో అది తెలుగులోనే ఉంటుంది శిక్షలో లాగానే, తాత్పర్యం ఏదైతే ఉందో అది మీకు సంస్కృతంలో ఉంటుంది. తాత్పర్యం ఏదైతే ఉందో అది సంస్కృతంలో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఎగ్జామ్ లో కూడా అడిగేది ఏమిటంటే దీంట్లో దీని తర్వాత అన్వయ రచన అయిపోయిన తర్వాత విశేష అని కొన్ని అంశాలు ఇచ్చారు. కేచన అంశాః దత్తాః విశేషః ఇది శీర్షికేణ. ఓకే, అది ఆ వాటిలో ఉన్నవి ఏమిటి అనేవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో ముందు మనకి మామూలుగా శిక్షలో అలవాటైనటువంటి అన్వయక్రమం చేసేసుకుని వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ శ్లోకం చూడండి. ఇక్కడ మనకి ఈ పాఠ్యాంశం ఎందుకు ఎంచుకోవడానికి ఈ కథాంశం ముఖ్యమైన కారణం ఏమిటంటే సమస్త పదాలు. మీరు ఏ కావ్యం తీసుకోండి, సమస్త పదాలు లేకుండా ఏ కావ్యము, ఎస్పెషల్లీ పద్య భాగం అసలు ఉండదు. పద్య భాగంలో మీకు ఎందుకు అలాగంటే ఛందోబద్ధంగా రాస్తూ అంటే ఒకటే మాటల్లో తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని ఇమిడ్చి చెప్పాలి అంటే సమస్త పదాలు ఒక్కటే దారి. మీరు ఇప్పుడు అలాంటివన్నీ మనకు వస్తాయి. ఇప్పుడే మీకు అన్ని అర్థం కావు, బట్ అవన్నీ కూడా ఇప్పుడు ఇది అబ్జర్వేషన్ కోసం మనం సమాసాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ మన పాఠ్యక్రమంలో, కోవిద పాఠ్యక్రమంలో దానికోసం ఏం చేశారంటే మనకి దానికి తగ్గట్టుగానే ఇదే డిజైన్ చేసి ఇచ్చారు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ పరిచయాల్లో కూడా మనకి స్టోరీ ఉంది కాబట్టి తొందరగా రిలేట్ చేసుకోగలుగుతాం, తొందరగా ఆల్రెడీ తెలిసిన స్టోరీ కాబట్టి. చూడండి ఫస్ట్ శ్లోకం చూడండి. అథ ప్రజానామధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేనుం ఋషేర్ముమోచ. అన్ని సమస్త పదాలు వస్తాయి చూడండి. అథ ప్రజానామధిపః ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పీత ప్రతిబద్ధ వత్సాం యశోధనో ధేనుం ఋషేర్ముమోచ. మనకు మామూలుగా మనకు అర్థమైన దాని ప్రకారం పద విభాగం వాళ్ళు ఇచ్చారు. బట్ మళ్ళీ అథ అంటే ఆఫ్టర్ దట్, లేటర్ అంటే కంటిన్యూషన్ దానికి తగ్గట్టుగా చెప్పేటట్టుగా. దాని తర్వాత ఏం జరిగిందంటే తర్వాత అంటాం కదా మనం అలా అథ. ఓకే, అథ ప్రజానాం అధిపః అంటే ప్రజలకు రాజైన వాడు, ప్రజానాం అధిపః ప్రజలకు నాయకుడు, లీడర్ ఆఫ్ ద పీపుల్. ప్రభాతే అంటే మనకి ప్రాతకాలంలో పొద్దున పూట. ఓకే, ఇది సమస్త పదం అండి, అదంతా ఒకటే పదం. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అనేది ఒకటే పదం. జాయా అంటే భార్య. ఓకే, జాయా అంటే వైఫ్, భార్య. ప్రతిగ్రహణం అంటే ఏంటి? ప్రతిగ్రహ అంటే యాక్సెప్ట్ చేయడం అన్నమాట. ప్రతిగ్రహణం అంటే ప్రతిగ్రాహిత గంధమాల్యాం. గంధం అంటే మీకు తెలుసు శాండల్ పౌడర్, మనం గంధం పౌడర్ ఉంటుంది, గంధం. అలాగే మాల్యా అనే దానికి అర్థం ఏంటంటే మాలా అనే అర్థం కూడా ఉంది, గార్లాండ్ అని, విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫ్లవర్స్ అంటే పుష్ప సంబంధిత వ్యవహారం అనే అర్థం ఉంది.
ఇలా రకరకాల అర్థాలు. మాల అనే అర్థం ఎలా ఉందో మాల్య అని కూడా దానికే అర్థం వస్తుంది. మాల మాల ధరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా మాల్య అని వస్తుంది. ద వన్ హూ హ్యాస్ దట్, హూ వోర్ దట్ గార్లాండ్, దట్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, వాళ్ళు కూడా మాల్య అనే శబ్దంతో దానికి మాల్య, మాల్య, మాల్యం అని 3 వస్తాయి. సో మనం ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి చదువుకున్నాం కదా. ధ్యేయ అంటే ధ్యానింపదగిన వాడు అని అంటాం కదా. ఇప్పుడు మాల్య అంటే అర్థం ఏంటంటే అట్లాంటిదే అనమాట. మాల వేసుకున్నవాడని, వేసుకోవడానికి అర్హుడని, ఇట్లా రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పదానికి అర్థం ఏమవుతుంది అంటే, జాయ అంటే భార్య చేత, ప్రతిగ్రాహిత అంటే స్వీకరింపబడిన, గంధమాల్యం అంటే ఈ సుదక్షిణాదేవి ఏం చేసింది, నందిని ధేనువుని సేవ చేసుకోమని ఎప్పుడైతే వశిష్ఠుల వారి ఆదేశం అయిందో అప్పుడు దిలీప మహారాజు ఆ నందిని ధేను, మరి ఆవుల్ని వీటిని యానిమల్స్ అన్ని తిప్పడానికి తీసుకువెళ్తారు కదండి మామూలుగా. దూడలకి పాలు అది ఇచ్చేసిన తర్వాత వాటిని తిప్పి తీసుకొస్తారు కదా, బయట తిప్పి వాటి మేత కోసం తీసుకెళ్ళి వస్తారు, వాటి ఫుడ్ కోసం. సో దానికి వెళ్లే ముందర బయటికి వెళుతోంది ఇంటి నుంచి ఆవిడ, ఎవరు, నందిని ధేనువు. కాబట్టి ఏం చేశారు, ఈ దిలీపుని భార్య అయినటువంటి సుదక్షిణాదేవి ఆవు పూజ, గో పూజ అనేది మనకి సంస్కృతిలో మనకి బాగా అలవాటైన విషయం. కాబట్టి ఆవిడ ఏం చేసిందిట, ఆ గోవుని పూజ చేసింది. గోవుకి అంటే ఎలాగా, గంధము పుష్పాలు వీటన్నిటితోటి, పూమాలలు వీటితోటి అలంకరించింది, పూజ చేసింది. సో ఈ జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అనే దానికి మీనింగ్ ఏంటంటే, దిలీపుని భార్య అయిన సుదక్షిణ చేత కావించబడిన పూజలు అంటే పూలు, పుష్పాలు, లేకపోతే గంధాలు అన్ని స్వీకరించిందైనటువంటి నందిని ధేనువు. అంత పెద్ద అర్థం ఆ ఒక్క మాటలో ఉంది. ఓకే, అక్కడ మనకి మన సమస్త పదాలు ఫస్ట్ ఇంట్రొడక్షన్ మనం చెప్పుకున్నప్పుడు చెప్పాను, అన్ని మనకి ప్రాతిపదిక రూపంలో మాత్రమే తీసుకుంటారు, అవిభక్తులు కన్సిడర్ చెయ్యం. విగ్రహవాక్యం చెప్పుకునేటప్పుడు రాస్తాం. సో జాయ అంటే సుదక్షిణ చేత జాయయ అని చెప్పుకోవాలి. ప్రతిగ్రాహిత గ్రహించబడినటువంటి, గంధమాల యస్యాహ సా గంధమాల్య అంటే ఎవరికైతే ఆ గంధము మాలలు ఉన్నాయో అటువంటి ధేనువు, ఎవరు, మన నందిని ధేనువుని గంధమాల్యాం ద్వితీయ విభక్తి అంటే ఆ సుదక్షిణ చేత స్వీకరింపబడినటువంటి పూమాలలు, గంధము వగైరాలన్నీ ఉన్నటువంటిదైనటువంటి నందిని ధేనువును. తర్వాత నేను ఒక్కొక్కటే చెప్తున్నా, అన్వయం చెప్పట్ల, మీనింగ్ మాత్రమే. వనాయ అడవిలో తిప్పటం కోసం వనాయ. ఓకే, పీత ప్రతిబద్ధ వత్సాం, ఇది కూడా సమస్త పదమే. పీత అంటే మనకు మామూలుగా మనకు తెలిసిన తా ప్రత్యయమే. పీత, పీత, పీతంలో పీత. పీత అంటే అర్థం ఏంటి, తాగేశాడు. హూ డ్రాంక్ కదా, డ్రాంక్ అని అర్థం మామూలుగా అయితే. పీతవా అన్నాడు పీత. సో పీత అంటే ఏంటి, పాలు తాగేసినటువంటి. ప్రతిబద్ధ అంటే టైడ్, బంధించినటువంటి. వత్సాం ఇక్కడ ఆ నందిని ధేనువుని ఎప్పుడు బయటకు తీసుకువెళ్తున్నారు, అడవిలో తిరగడానికి, తన దూడకి పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత. అందుకని ఇప్పుడు ఆ ధేనువు ఏమైంది, పాలు తాగిన వత్స అంటే బిడ్డ కలిగినది అయి ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని వత్స అంటే మామూలుగా మనకు వత్సహ అంటే అర్థం ఏంటి, సన్ అని అర్థం. వాత్సల్యంతో ఆ ప్రేమ అంటే పుత్ర వాత్సల్యం అంటాను చూడండి, అట్లా ఒక చాలా ప్రియమైన అని చెప్పేటట్టుగా వత్స, వత్సహ. వత్స అనే స్త్రీలింగం. ఇక్కడ వత్స అంటే అర్థం ఏంటి, పీత ప్రతిబద్ధ వత్స అంటే పాలు తాగేయడం అయిపోయింది, తాగేసినటువంటి దూడ ఉన్నటువంటి నందిని ధేనువు. వత్సహ, వత్స, వత్సాం అనేది ద్వితీయ విభక్తి. ఇది కూడా సమస్త పదమే. ఓకే, అంటే నందిని ధేను. తర్వాత ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ దీనికి వద్దాం. యశోధన, యశమే అంటే కీర్తి ధనముగా ఉందిట ఎవరికో, అంటే దిలీపుడు అని అర్థం. యశోధన, ప్రజానాం అధిప యశోధన, ఇవన్నీ కూడా దిలీపుడికి అడ్జెక్టివ్స్, విశేషణ పదాలు. సో యశోధన చాలా కీర్తివంతుడు అంటాం కదా, యశమే ధనముగా గలవాడు, గ్లోరీ ఇస్ ద వెల్త్ ఫర్ హిమ్ అని చెప్పటం అన్నమాట. ఆ తర్వాత ఏమైంది, ధేనుం ఋషేహే ముమోచ,
ధేనుం అంటే మనకు తెలుసు నందిని ధేనువు. ఋషేహే ఎవరిది? ఋషేహే వశిష్ఠ మహామునేహే. ఓకే, ముమోచ అంటే ముక్తవాన్ అంటే ఏంటి? రిలీజ్ చేశాడు అని అర్థం, విడిచిపెట్టాడు. దీనికి ఇప్పుడు ధేనుం అనేది ఏదైతే ఉందో దట్ రిఫర్స్ టు నందిని ధేను, మనకు తెలుసు ఆ విషయం. ధేనుం ద్వితీయ విభక్తిలో ఉంది. ఈ జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య అనే పదం కూడా అందుకని దానికి విశేషణము. దేనికి? నందిని ధేను విశేషణము. అలాగే పీత ప్రతిబద్ధ వత్స అనేది కూడా నందిని ధేనుకే విశేషణ పదము. కాబట్టి ఏమైంది? ధేను అనేది ఎప్పుడైతే ద్వితీయ విభక్తిలోకి వెళ్ళిందో ఆ రెండు కూడా ద్వితీయ విభక్తిలోకి వెళ్ళిపోయినాయి. మీకు ఎంత పదమైనా కానివ్వండి, ఎండింగ్ ఎలా ఉంటుందో మామూలు మన శబ్దాలనే అవి కంటిన్యూ అవుతాయి. మాల్యా అనేది వచ్చేసరికి మిగతా ముందర ఏమన్నా ఉండనివ్వండి, మాల్యా అని వచ్చేసరికి ఏమైంది? ఆకారాంత శబ్దం అయింది. సో రమాని ఫాలో అవుతూ మాల్యాం అని వచ్చేసింది. వత్స సేమ్ ఆకారాంత స్త్రీలింగం అయింది. సో రమాని ఫాలో అవుతూ వత్సాం అని వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఏమైంది అంటే ప్రభాతే అన్నారు. పొద్దున్నే చాలా ప్రాతకాలంలో తెల్లవారుజామున ఏం చేశాట? ఆ తర్వాత దిలీపుడు. ఎలాంటి దిలీపుడు? యశోధన ప్రజానాం అధిప దిలీప. దిలీప ఇవ్వలేదు, రాజైనటువంటి కీర్తిమంతుడైనటువంటి ఆ దిలీపుడు జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం తన భార్య అయిన సుదక్షిణ చేత సమర్పింపబడిన పూల దండలు గంధం సమర్పించింది ఆవిడ. ఆ సమర్పించింది స్వీకరించింది అయినటువంటి ఆవు అయినటువంటి నందిని ధేనువును, ఆ ముందర ఇంకోటి కూడా ఉంది కదా, పీత ప్రతిబద్ధ వత్సం, స్వీకరించింది అయినటువంటి పాలు తాగేసిన తర్వాత కట్టివేయబడిన దూడ కలదైనటువంటి ధేను ఋషేహ ధేను వశిష్ఠ మహాముని ధేనువును వనాయ ముమోచ, వనం వెళ్ళడం కోసం విడిచిపెట్టాడు అని చెప్పడం అన్నమాట. సో ఇంత పెద్ద మీనింగ్ జస్ట్ 2 పదాల్లో వాటి మొత్తం నందిని ధేను ఎట్లాంటి కండిషన్లో ఉంది, ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందనే మొత్తం అంతా చెప్పేశారు. సమస్త పదాలు అందుకు యూజ్ అవుతాయి. ఓకే, అందుకు యూజ్ అవుతాయి. ఇది అర్థమైంది కదా, దాని మీనింగ్స్ నేను చెప్పాను కదా. ఇప్పుడు మనము ఒక్కసారి ఆ సంస్కృత తాత్పర్యం చదువుదాం, చూడండి. వశిష్ఠ నందిని ధేనో సేవాం కర్తుం సుదక్షిణా దిలీపౌ ఉక్తవాన్. అధ అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. ఇప్పుడు అధ అంటే తర్వాత ఎక్కడి నుంచి, ఏమిటి కంటిన్యూషన్, దేనికి, ఎక్కడి నుంచి వస్తున్నాం మనం? అథ అంటే అక్కడ ఆ సేవకి సుదక్షిణా దిలీపో ఉక్తవా, మీరు దీనికి సేవ చేసుకోండి 21 days అని ఎప్పుడైతే ఆయన ఆదేశించాడో, ఆయన నెక్స్ట్ సెంటెన్స్ అథ అక్కడికి రిఫర్ అవుతుంది. ప్రాతకాలే ప్రభాతే, ఇందాక వచ్చింది కదా, ప్రాతకాలే పొద్దుటే పత్ని సుదక్షిణ జాయా అనే చోట వచ్చింది. నందినీం గంధేన పుష్పైః చ అపూజయత్. గంధమాల్య అని వచ్చింది కదా, పుష్పంతో గంధంతో అపూజయత్. అపూజయత్ అనేసి ఈవిడ మామూలుగా మన దీంట్లో పెట్టేశారు, కర్తరిలో మామూలుగా ఆవిడ పూజ చేసిందని చెప్పారు. కానీ అక్కడ ప్రతిగ్రాహిత గంధమాలని కర్మణికి వచ్చింది, స్వీకరింపబడిన పూలు గంధము కలిగినదైనటువంటి అని చెప్తున్నారు అక్కడ. ఓకే, అది పూజ చేసిందిట. నందిన్యాహ వత్సః క్షీరం చ అపిబత్ పీత ప్రతిబద్ధ వత్స అన్నప్పుడు నందిన్యాహ వత్సః క్షీరం పాలను కూడా పీత ప్రతిబద్ధ తాగేసింది. పాలను తాగిన తర్వాత ప్రతిబద్ధకి నెక్స్ట్ సెంటెన్స్ వస్తుంది. తం వత్సం బద్ధ్వా, దానిని బంధించి దూడని కట్టేసిన తర్వాత ప్రతిబద్ధ. Madam, why cha is coming, madam, after క్షీరం? మేడం ఒక్క నిమిషం, నేను ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, చివరికి అడగండి. ఓకే ఓకే ఓకే. సో నతం వత్సం బద్ధ్వా రాజా దిలీపః ధేనుం చరణార్థం అరణ్యాయ ముక్తవాన్. అంటే దాని పాలు తాగేసిన తర్వాత దాన్ని కట్టేసి ఏం చేశాడు? చరణార్థం, మేత కోసం అని చెప్పి దాని ఫుడ్ మరి తన బిడ్డ దూడ కడుపు అయితే నిండింది, మరి నందిని ధేనుకు ఆహారం కావాలి కదా, అందుకని దానికోసమని అరణ్యాయ విముక్తవా, దానికోసం అరణ్యానికి వెళ్ళడానికి దాన్ని రిలీజ్ చేశాడు అని చెప్తున్నారు.
ఇప్పుడు మీ డౌట్ కళా గారు, నందిన్యాహ వత్స క్షీరంచ అపిబత్ ఎందుకు అంటే అక్కడ పూజ అయిపోయింది దానికి, అంటే ఆవుకి పూజ చేయటము అయిపోయింది. ఆఫ్టర్ దట్ పూజ దాన్ని ఏమంటారు, ఆ దూడ కాఫ్ ఏదైతే ఉందో అది కూడా హీ ఆల్సో డ్రాంక్ ద మిల్క్ అని చెప్పడం కోసం చా అని చెప్పారు అంతే. టు కనెక్ట్ ద సెంటెన్సెస్, దట్స్ ఆల్. అది అయిపోయింది, ఆ Okay, పని madam. అయింది, ఈ పని అయింది అని చెప్పడానికి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ధేను చరణార్థం అరణ్యాయ విముక్తవాన్. క్లియరా? ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ అరణ్యాయ ఎందుకండి? అరణ్యం అనొచ్చు కదా. అరణ్యాయ అరణ్యం గచ్చతి అని చెప్తాం, అరణ్యం గచ్చతి అని. కానీ అరణ్యం విముక్తవాన్ ఎలా చెప్తారు? విముక్తవాన్ వచ్చింది ఇక్కడ దిలీపుడు అరణ్యాన్ని రిలీజ్ చేయట్లేదు కదా, ధేనువుని రిలీజ్ చేస్తున్నాడు. ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? ఉద్దేశ క్రియ. దానికే అరణ్యం గంతుం అని చెప్పచ్చు, అరణ్యం గంతుం అని చెప్పచ్చు, అరణ్యాయ అని కూడా చెప్పుకోవచ్చు, రెండు చెప్పుకోవచ్చు. అక్కడ రెండు చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్. ఇంకా మేడం చెప్పండి ప్రభాతే రాలేదా? వన్ వే రెఫరెన్స్ లో చూద్దాం, ముందర రాసేసుకోవచ్చు, ఏం కాదు. శారద గారు మేడం ఇక్కడ ధేనుహు అని స్త్రీలింగం ఉంది కాబట్టి ప్రీతి ప్రతిబద్ధ వత్సాం అని వచ్చింది. ఒకవేళ ధేనుహు కాకుండా అక్కడ పుంలింగం ఉంటే వత్సం అని వచ్చుండేది కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ధేను గురించి చెప్తున్నారు. ఇప్పుడు వత్స అనేది మనం ధేనువు గురించి కాదు, మనకు మనుషులకు కూడా వత్స అంటాం కదా మనం మామూలుగా. మునిహి అని ఉందనుకోండి, వత్సం మునిం అంటాం. ఓకే, వత్సం మునిపుత్రుడు అనుకోండి, సపోజ్ మునిపుత్రుడు, మిగతాదంతా వదిలేండి. అక్కడ వత్స రెండే అనుకోండి. వత్స అనేది ధేనువు కాబట్టి అది వచ్చింది, లింగం వచ్చింది, స్త్రీలింగం. అలా కాకుండా మునిహి అనుకోండి, మీకు పుంలింగం కాబట్టి వత్సం అని వస్తుంది. ఇక్కడ వత్స అనేది పుంలింగమైన స్త్రీలింగమైన అది సంబంధం లేదు, ధేనువుకే సంబంధం అద్వితీయభక్తి, అంతే కదా. ఎందుకంటే వత్స పుంలింగమైన స్త్రీలింగమైన సంబంధం లేదు, అంటే యాజ్ ఇట్ ఈజ్ గా వత్స అనే శబ్దం కూడా 3 లింగాల్లో ఉంటుందండి. ఉంది కదా, ఉంది. మనకి ఇక్కడ గోవత్స అన్నప్పుడు అక్కడ సన్ అని, ఆ నందిని సన్ అని చెప్తున్నారు, కొడుకు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆవుకి కొడుకే, అంటే ఆవుకి ఆవే పుట్టలేదు కదా, అంటే మేల్ చైల్డ్ ఆల్సో పాసిబుల్ కదా. సో వత్స బిడ్డ అని చెప్తున్నారు అక్కడ. కానీ వత్స మరి ఎందుకు వచ్చిందండి అంటే అది సమస్త పదంలో ధేనువుకి విశేషణం అయింది. ఎప్పుడైతే ఆ పదం ధేనువుకి విశేషణం అయిందో అది కూడా స్త్రీలింగం అయిపోవాలి. పీత ప్రతిబద్ధ వత్స అన్న అదే వస్తుంది, గంధమాల్య దగ్గర కూడా అదే వస్తుంది. ఇప్పుడు అది గంధమాల్య అనేది ధేనువు కాకుండా ఒక రాజుగారికి ఉందనుకోండి, రాజుకు కూడా గంధం వేయచ్చు కదా, దేవుడికి ఉందనుకోండి, దేవహ, దేవుడికి కూడా మనం గంధం పుష్పం అర్పిస్తాం కదా, పుష్పమాల వేస్తాం, పుష్పాలు అర్పిస్తాం. అప్పుడు ప్రతిగ్రాహిత గంధమాల్యం దేవం. ఓకే, ఇక్కడ ధేను స్త్రీ ఎప్పుడైతే ఇది విశేషణమైంది, ఇవన్నీ బహువ్రీహి సమాసాలండి. సో ఎప్పుడు ఆ బహువ్రీహి సమాసాలు అంటే ఏంటంటే దేనో దానికి నౌన్, ఒక నామవాచకానికి అడ్జెక్టివ్స్ అవుతాయి అవి ఖచ్చితంగా. సో ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించిన నౌన్ ఏది? మెయిన్ నౌన్ ధేనువు. ఎప్పుడైతే ధేనువు మనకి దీంట్లో ఎన్ని కలుస్తాయంటే మీకు విభక్తులు సరే వస్తాయి, ప్రవేశ విభక్తులు, పరిచయానికి సంబంధించిన విశేష భావం, కోవిదాకి సంబంధించి మధ్యలో దీంట్లో ఏమంటారు కొన్ని సంధులు కూడా కలుస్తున్నాయేమో, కలవలేదు, దీంట్లో కలవలేదు, బట్ కోవిదాకి సంబంధించిన సమస్త పదాలు అన్ని వచ్చేస్తాయి ఈ మాటల్లో. ఓకే, క్లియర్? అది నెమ్మదిగా వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క సమాసం చదువుకుంటూ వెళ్తున్న కొద్దీ వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ బాగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా రైట్. అయితే అన్వయ రచన చూద్దాం. మన మామూలే, మన అన్వయ రచన మన ఏమంటారు, మన ట్రెండ్ మన మామూలే. ముందు తీసుకోవాల్సింది క్రియాపదం ముమోచ, అంటే ఇక్కడ ముక్తవాన్ అని మనకి సంస్కృతంలో ఇస్తారు. అథ ఇచ్చేసారు, ముందే తీసుకోవాలి. అథ అవ్యయం, అథ అనంతరం అని చెప్పారు. అనంతరం తర్వాత ఇప్పుడు ప్రభాతే రాలేదంటున్నారు కాబట్టి మీరు ముందు రాసుకోవచ్చు, లాస్ట్ లో కూడా రాసుకోవచ్చు. కదా
కదా ముమోచ ప్రభాతే. సో దానికి ముందు రాసే కంటే చివర్లో రాసుకుంటే బాగుంటుంది. చివర్లో రాసుకుంటే ప్రభాతే అనేది బాగుంటుంది. ఓకే, అది మిస్ అయింది అన్నారు. ఎయిదర్ అధ ముమోచ తర్వాత రాసేసుకున్నా పర్వాలేదు మీరు, లేదు అంటే Madam, it is there, madam. Kada mumocha, prabhate mumocha ఉంది ఇక్కడ. ఒక్క నిమిషం. మీకు తెలుగు మీడియంలో Last. ఉంది, తెలుగు మీడియంలో లేదు, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, లాస్ట్ లో ఇచ్చారు. ఓకే, సో చూద్దాం మనం మామూలుగా. అధ ముమోచ క్రియాపదం అయిపోయింది. మన మామూలుగా కర్తృపదం రావాలి కాబట్టి కహ ముమోచ. దిలీపహ అని అక్కడ లేదు కాబట్టి మనము మామూలుగా అధిపహ దగ్గర నుంచి రాసుకోవాలి. ఎందుకు ప్రజానాం అధిపహ రెండు మాటలు ఉన్నాయి కాబట్టి అధిపహ నుంచి రాసుకుంటూ రావాలి. అధిపహ మన నౌనుకు వస్తుంది. కేశాం అధిపహ ప్రజానాం అని ఇచ్చారు కాబట్టి కేశాం అధిపహ ప్రజానాం అధిపహ. ఓకే, దానికి దిలీపుడికి ప్రజానాం అధిపహ కాకుండా ప్రథమా విభక్తిలో ఇంకోటి కూడా ఉంది. కహ అనే చోట ప్రథమా విభక్తికి వచ్చేందుకు యశోధన అది కూడా ఉంది. సో కీదృశ కేశాం అధిపహ అనొచ్చు, కీదృశ అధిపహ అనొచ్చు, రెండు కరెక్టేనండి. సారీ, ఇక్కడ కాసాం అన్నాడు. కాసామే కరెక్ట్, కేశాం తప్పు, నేనే రాంగ్. ఎందుకంటే ప్రజా శబ్దం స్త్రీలింగ శబ్దమేనండి ఇది. మామూలుగా ప్రజానాం అనేసరికి అటు వెళ్ళిపోయింది అన్న బ్రెయిన్. ప్రజా శబ్దం స్త్రీలింగ శబ్దం కాబట్టి కాసాం అధిపహనే కరెక్ట్, కేశాం కాదు, సారీ. సో మనం ఏం చెప్తున్నాం, అధిపహ కాసాం అధిపహ ప్రజానాం అధిపహ అయింది. కీదృశ మనకి యశోధన ఉంది అక్కడ. యాక్చువల్ గా దిలీప మహారాజు పేరు లేదు, ఓన్లీ అడ్జెక్టివ్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ. సో కీదృశ యశోధన. ఓకే, యశోధన ప్రజానాం అధిపహ ముమోచ సెంటెన్స్ అయింది. ఇప్పుడు దేన్ని విమోచ, సో ధేనుం అనేది స్త్రీలింగంలో ఉంది, ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి కాం ముమోచ ధేనుం. ఇప్పుడు మనం మామూలు దానికి విశేషణాలు రాసుకునైనా ఋషేహకి రావచ్చు, లేదంటే కస్య ధేనుం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. అక్కడ మునేహ ధేనుం అని ఉంది కాబట్టి ఋషేహ ధేనుం, సో దాని నుంచి డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. కస్య ధేనుం ఋషేహ ధేనుం. మరి ధేనుకి అక్కడతో అయిపోలేదుగా, ఇంకా విశేషణాలు ఉన్నాయి. సో కీదృశీం ధేనుం. ఇక జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ఫస్ట్ అడ్జెక్టివ్. పునః కీదృశీం పీత ప్రతిబద్ధ వత్సాం. ఈ రెండు కూడా ధేనుకి అడ్జెక్టివ్స్. ధేను అయిపోయింది. అవి రెండు అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఇంకొక పదం మిగిలింది, వనాయ. సో దానికి కస్మై ముమోచ అని రాశారు. ఎందుకు, వనాయ చతుర్థి విభక్తిలో ఇచ్చారు కాబట్టి వాళ్ళు కస్మై ముమోచ అంటే వనాయ అంటే వనం గంతుం. బ్రాకెట్ లో కూడా ఇచ్చారు చూడండి. అదే వనార్థం అని ఇచ్చారనుకోండి, లేదా చరణార్థం అని ఇచ్చారనుకోండి, అక్కడ ఇచ్చుండి ఉంటే కిమర్థం రాసుకుంటాం. యాక్చువల్ గా పర్పస్ అది కూడా ఉంది కాబట్టి దానికి చతుర్థి విభక్తి అర్థమే వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే వనాయాని చతుర్థి విభక్తిలో క్వశ్చన్ అడిగారో మనం కస్మై అనే వేస్తున్నాం. కస్మై ముమోచ వనాయ అంటే వనం గంతుం. వనాయ అంటే అరణ్యం కోసం వదిలిపెట్టడం కాదు, పర్పస్ ఆఫ్ దట్ యాక్షన్ ఈస్ టు గో టు ఫారెస్ట్. సో చతుర్థి వచ్చింది అక్కడ. చివరిలో కదా ముమోచ ప్రభాతే ముమోచ. అది తెలుగు మీడియం బుక్ లో పడలేదు, మీరు రాసుకోండి. సో మొత్తం అన్వయం రాస్తే ఏమైంది ఇప్పుడు, అథ ప్రభాతే ప్రజానాం అధిపః యశోధనః పీత ప్రతిబద్ధ వత్సాం జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ఋషేః ధేనుం వనాయ ముమోచ. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అథ ప్రభాతే ప్రజానాం అధిపః యశోధనః పీత ప్రతిబద్ధ వత్సాం జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం ఋషేః ధేనుం వనాయ ముమోచ. Got it? Yes? Yes. Okay. Yes, madam. Got it. ఇది ఇంతవరకు మీకు అలవాటైన పనే. కొంచెం పెద్ద మాటలు వచ్చాయి, సమస్త పదాలు. అంతమించి శిక్షలో ఏంటైతే నేర్చుకున్నామో అవే వచ్చినాయి ఇక్కడ కూడా. అన్వయం రాసాము, అన్వయ రచన చేసాము, తాత్పర్యం సంస్కృతంలో చదువుకున్నాం, అది కూడా కష్టంగా ఏం లేదు. సో ఇవి తేలికే. వాళ్ళు నెక్స్ట్ చెప్తున్నది 7 టాపిక్స్ 7 పాయింట్స్ చెప్తున్నారు వాళ్ళు. ఇవి ఇంపార్టెంట్. ఏమిటి చెప్తున్నారు అంటే
ఈ శ్లోకాల నుంచి మీకు ఏమిస్తారంటే ఎగ్జామ్ లో జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం పద వివరణం కురుత అని ఇస్తారు. ఇస్తే ఏం చేయాలి? ఇంత పెద్ద పదం ఉంది బాబోయ్ అని నెత్తి పట్టు కూర్చోకుండా కేవలం ఎండింగ్ ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మీరు ఎండింగ్ అబ్జర్వ్ చేస్తే మీకు వచ్చేవి లింగం, వచనం, విభక్తి, అంతం 4 పాయింట్లు వచ్చేస్తాయి. మాల్యాం అనగానే రమాం గుర్తుకు రావాలి. ఓహో ఇది స్త్రీలింగం అయిపోయింది బాబు, ద్వితీయ విభక్తి అయిపోతుంది రమాం అనేసరికి. అలాగే రమా శబ్దాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతుందో ఆకారాంతం అయిపోయింది, ఆకారాంతం అయింది, స్త్రీలింగం అయింది, ఏమంటారు ద్వితీయ విభక్తి అయిపోయింది, వచనం కూడా అయిపోయింది, ఏకవచనంలో ఉంది. 4 విషయాలు తెలిసిపోయినాయి. ఒక్క చివరి లెటర్ అబ్జర్వేషన్ చేయడం వల్ల 4 విషయాలు మనకు తెలిసిపోయినాయి. 4 అంశాలు తెలిసినాయి మనకి. అవి కాకుండా ఇంకా ఏం చెప్పారు వీళ్ళు? ఆ 4 అంశాలు అంత, లింగ, విభక్తి, వచన, ఈ 4 కాకుండా మనం అన్వయరచన చేసే దాంట్లో మామూలుగా క్రియాపదం ఉంటుంది కదా మన శ్లోకాల్లో. క్రియాపదం ఇదేంటి? నౌన్స్ కి సంబంధించినవి. అంత, లింగ, విభక్తి, వచనాలు నౌన్ కి సంబంధించినవి, సుబంతాలకు సంబంధించినవి కదా. విశేషణాలు, సుబంతాలు వాటికి సంబంధించినవి అవి. అవి కాకుండా మనకి మరి శ్లోకంలోనే ఎక్కడో క్రియాపదం ఉంటుంది. క్రియాపదం ఒకటి ఉంది అంటే దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన లకారాలు ఏవో ఉంటాయి మనం చదువుకున్నవి. ఆ లకారాల్లో ఏ పురుష, ఏ వచనం, ఓకే అన్నీ తెలుస్తాయి. వచనం, పురుష, ఇంకేంటుంటాయి అక్కడ? ప్రథమ పురుష, ఏకవచనం, అంతే కదా. అలాగే చెప్తాం కదా. ఏ లకారం, ఏ లకారం, ఏ లకారం అంటే ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అది తెలుస్తుంది. క్రియాపదంలో తెలుసుకోవాల్సిన విషయాలు మనం అవి. క్రియాపదం ఇస్తే ధాతువు మర్చిపోయాను. క్రియాపదానికి మెయిన్ అసలు అదే కదా, ధాతువు ఏంటో తెలియాలి. దాని ధాతువు ఏంటి, అది ఏ లకారంలో ఉంది, ఆ లకారంలో ఏ పురుషలో ఏ వచనంలో ఉంది, ఆ ధాతువు పరస్మైపదియా, ఉభయపదియా, ఆత్మనేపదియా. సో మీకు ఒక సుబంధాలకి అంటే క్రియాపదం వర్బ్స్ కాకుండా నౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ఎండింగ్ చూస్తే మీకు తెలిసే విషయాలు అంత, లింగ, విభక్తి, వచన. క్రియాపదం తీసుకుంటే మీకు తెలియాల్సిన విషయాలు ధాతువు, ఉభయపదియా, పరస్మైపది ఆర్ ఆత్మనేపది రెండోది, అది పురుష, వచనం, లకారం, 5 విషయాలు తెలియాలి క్రియాపదం తెలిస్తే, క్రియాపదం గురించి. అది కాకుండా ఇంకేంటి, దీంట్లో ఏమన్నా సమాసం ఉందా అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని సమాసం ఉందో లేదో తెలుసుకోవాలనేంత వరకే వదిలేద్దాం. దీంట్లో సమాసాలు ఉన్నాయా ఒకవేళ సమాసం అయితే. అలాగే అవ్యయాలు, అధ ఇలాంటివి వచ్చాయనుకోండి, చ, తు ఇలాంటివి వస్తుంటాయి, హి ఇవన్నీ వస్తుంటాయి మనకి, తథ, యథ ఇలాంటివి వస్తాయి. సో అవ్యయాలు ఏమున్నాయి? ఒక శ్లోకంలో పద వివరణ అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క వర్డ్ తీసుకుని అది ఏ కేటగిరీలోకి వస్తుందో మనం దాన్ని కరెక్ట్ వివరణ ఇవ్వాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు, పద విభాగం చేసినప్పుడు మీరు ఈ శ్లోకానికి పద విభాగం కనుక అబ్జర్వ్ చేస్తే నంబరింగ్ ఇచ్చారు. దానికి ప్రతి పదానికి ఒక నంబర్ ఇచ్చారు. సేమ్ నోటేషన్ మొత్తం బుక్ అంతా ఉంటుంది. ప్రతి దాంట్లోనూ పద విభాగంలో నెంబరింగ్ ఇస్తారు. నెంబరింగ్ ఇచ్చి తాత్పర్యం అయిపోయిన తర్వాత, అన్వయరచన అయిపోయిన తర్వాత విశేష అని చెప్పినప్పుడు ఆ పద వివరణము ఎలా ఉంటుందంటే క్లుప్తంగా ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది, ఇక్కడ తెలుగులో ఇచ్చారు, అంటే మన భాషలో ఇచ్చారు. చూడండి ఫస్ట్ వర్డ్ అధ ప్రజానాం అధిప ప్రభాతేలో ఫస్ట్ వర్డ్ అధ. అధకి సంబంధించి ఏమి ఇచ్చారు చూడండి, నెంబర్ 1 అవ్యయం, అథ అవ్యయం అని ఇచ్చారు. మీరు సెకండ్ లెసన్ నుంచి వాటికి షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ అని రాస్తారు అంతే, దానికి నెంబర్ వేసి ఆ అని రాస్తారు అంతే. సెకండ్ది చూడండి ప్రజానాం అధిప, ప్రజానాం వచ్చింది. ప్రజానాం అనగానే ఏమేమి ఇచ్చారు చూడండి, ప్రజా శబ్దము ఆకారాంత స్త్రీలింగం కాబట్టి ఆకారాంత స్త్రీలింగ ప్రజా శబ్ద. ప్రజానాం అనేది ఏ విభక్తి? షష్ఠీ విభక్తి, బహువచనం. అంతవరకు రాశారు వాళ్ళు. దీన్నే సెకండ్ లెసన్ నుంచి ఎట్లా రాస్తారంటే ఆకారాంతాన్ని రాస్తారు అనుకుంటే, స్త్రీ, ప్రజా శబ్ద, షష్ఠీ విభక్తి, బహువచనం. షార్ట్ కట్స్ ఉంటాయి వాటికి, సంస్కృతంలో ఉంటాయి, సంస్కృతంలోనే రాయాలి, తెలుగులో కాదు. ఓకే, సంస్కృతంలోనే రాయాలి అవి. సో ప్రజా శబ్దం అది గుర్తు. అంటే ఏది ఇచ్చినా అయ్యో మనకు ప్రవేశాలో పుస్తకం వెనక లేవే ఈ వర్డ్స్ అనుకోకూడదు. అది అంతం గమనించి అది ఏ దానికి వస్తుందో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి థర్డ్ది అధిపహ.
దానికి అధిప అకారాంత పుంలింగ అధిప శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రథమా విభక్తి ఏకవచనం. అక్కడికి అధ ప్రజానాం అధిపః ప్రభాతే అని ఇచ్చారు. ప్రభాతం అంటే ప్రాతకాలం కదండి, దానికి కూడా ఉంటాయా అంటే అది కూడా సుబంతమే కదా, ఖచ్చితంగా విభక్తులు ఉంటాయి. అందుకని ఏం చేసుకోవాలి, అది కూడా అకారాంత ప్రభాత శబ్దం. ప్రభాతః ప్రభాతం నపుంసకలింగమే ఇచ్చారు కాబట్టి ప్రభాతం. ఇక్కడే అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేదండి. కొన్ని పుంలింగాలకి మనకు వాడుకలో కొన్ని మనం ఆహారం అంటాం, కానీ ఆహార పుంలింగ శబ్దం అవుతుంది సంస్కృతంలో. సో ఇవి చిన్న చిన్నవి పోతాయి, కానీ బేసిక్ గా బాగానే గుర్తుపట్టగలుగుతాం. సో ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను, ప్రభాత నపుంసకలింగ అకారాంత నపుంసకలింగ ప్రభాత శబ్దస్య సప్తమి విభక్తి ఏకవచనం. మీరు ఇవన్నీ రాయాలా అండి ఎగ్జామ్ లో అంటే? అన్ని మీరు తీసుకుని ప్రతిదీ రాయరు. మీరు అన్వయ రచన వరకు చేసేసి ఆపుతారు. వాళ్ళు ఒక బిట్ ఇస్తారు, అంతలింగ విభక్తి వచనాలను చెప్పండి, పద వివరణ ఇవ్వండి అని కొన్ని మనకి ఇచ్చి ఒక 4-5-6 వర్డ్స్ ఇస్తారు. ఆ వర్డ్స్ కి మాత్రం మీరు రాయాలి. కానీ ఆ వర్డ్స్ ఈ 30 శ్లోకాల్లో ఏదైనా ఉండొచ్చు. నాలాంటి శాడిస్టులు ఉన్నారంటే ఈ 30 కాదు, ఎక్కడికో వెళ్ళి అస్మాకం అని ఇస్తారు. సో విషయం ఏంటంటే మనకు తెలియాల్సిన విషయము, మనం ఏ శ్లోకం ఏ పదం చదువుతున్నా దానికి సంబంధించిన వివరణ ఏమిటి అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఉద్దేశ్యం అది. అంతేగాని ఇవేవో కష్టపెట్టి మీకు మార్కులు తగ్గిద్దామని కాదు. అది ఆ పదం తెలుసుకోకపోతే, దాని పుట్టుపూర్వోత్తరాలు తెలియకపోతే కష్టం కదా, అందుకని చెప్పటం అన్నమాట. సో ఇలాగా చూడండి, ప్రభాత శబ్దం అయింది. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం ఉండడానికి ఇంత పెద్దది, కానీ అది ఆకారాంత స్త్రీలింగ జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యా శబ్దం. మిగతావన్నీ ఎక్కడ కొట్టారు చూసారా మధ్యలో, అందుకనే మాల్యా వరకు ఇచ్చారు చివరికి. దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం. సేమ్ పీత ప్రతిబద్ధ వత్స కూడా ఆకారాంత స్త్రీలింగ వగైరా వగైరా వత్స ద్వితీయ విభక్తి ఏకవచనం. ఆ తర్వాత ఏమైంది, వనాయ ఉంది. వన శబ్దం మనకు తెలుసు, వనం వనే వన అని, కాబట్టి అకారాంత నపుంసకలింగ వన శబ్ద వనాయ చతుర్థి ఏకవచనం. ఓకే. అలాగే యశోధన అది ప్రథమా విభక్తి. అకారాంత పుంలింగ యశోధన శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచనం. అలాగే ధేను అది మనకు తెలుసు, ఉకారాంత ధేను స్త్రీలింగ ధేను శబ్దస్య ద్వితీయ విభక్తి ఏకవచనం ధేనుం. ఓకే. ఋషి అంటే ఉద్దేశం ఏంటి, కేవలం మనం ఏదో రామ హరి గురు లేకపోతే పితృశబ్దం ఇవి చదువుకున్నాం కదా అని సంస్కృతంలో శబ్దాలంటే అవే ఉంటాయని అనుకోవడానికి లేదు. ఎంత పెద్దదైనా కావచ్చు, దాని శబ్ద రూపంలో రాయొచ్చు, నౌన్ అయితే, సుబంతాలైతే. అలాగే ఋషి ముని శబ్దం లాగా ఉంటుంది. ఋషి హరి ముని ఋషి కవి అన్ని అలాగే వస్తాయి. సో ఇకారాంత పుంలింగ ఋషి శబ్దస్య ఋషే షష్ఠి ఏకవచనం. ఓకే. అదైపోతే ముమోచ వచ్చింది. మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కావ్యాల్లోకి వచ్చేసరికి లిట్ లకారం ఎక్కువగా, ఈ ముమోచ సుశోచ ఇలాంటి దదర్శ ఇలాంటి మాటలు ఎక్కువ వస్తాయి. ఓకే. ఇవన్నీ లిట్ లకారాలు. లిట్ లకారం అంటే ఏంటి, పరోక్ష భూతకాలం అంటారు. అంటే ఏంటి, మనము చూడని భూతకాలం. ఇప్పుడు ఒక సంవత్సరం క్రితమో 10 ఏళ్ల క్రితమో, లేకపోతే మనం పుట్టిన తర్వాత మనకు ఊహ తెలిసిన తర్వాత గడిచిన విషయం పాస్ట్ టెన్స్ లో అయినా మనం చూసో వినో ఉంటాం. బట్ మనం చూడలేదు, రామాయణం మహాభారతం మనకేం తెలీదు. ఓకే. అపరోక్ష భూతకాలం అంటే అది, మనం చూడలేదు కానీ జరిగిందని చెప్పారు, పాస్ట్ టెన్స్ జరిగింది అన్నారు. సో ముమోచ అక్కడ వస్తుంది. సారీ, ముమోచ కాదు, లిట్ లకారం అక్కడ వస్తుంది. సో అది లిట్ లకారము చాలా వెర్బ్స్ కి అట్లాగే వస్తుంది. మన దీంట్లో ఆల్మోస్ట్ లిట్ లకారం ఎక్కువ ఉంటుంది, రఘువంశం కాబట్టి ఇది. ఓకే. ధాతువు ఏంటి, మోచ. ధాతువుకి మోచ్ అని చెప్పేస్తాం మనం, యాక్చువల్ గా మోచ్ కాదండి, దానికి ధాతువు ముచ్లు. అక్కడ ఇచ్చారు ముచ్లు. గమ్ ధాతువు అనేస్తాం మనం, గమ్ ధాతువు అనేస్తాం గచ్చతికి. గమ్లు గతావు, దాని పేరు గమ్లు, ధాతువు పేరు.
ఓకే, అలాగే పశ్యతి ఉందనుకోండి, సపోజ్ మనకు బాగా తెలుసు దృష్టాతు అనేసి తవతు దృష్టవాన్ రాసేస్తాం, దృష్టవా రాసేస్తాం, మన ఇష్టం. కానీ దాని ధాతు దృశ్యర్, యాక్చువల్ ధాతు దృశ్యర్. దృశ్యర్ ప్రేక్షణే అంటారు, అంటే చూడటంలో, ఇన్ టు సీ అని అర్థం అనమాట. దృశ్యర్ అనేది దాని ధాతు. ధాతు దదాతి అనేస్తాం, అది తెలుసు మనకి, దానే, అది కరెక్టే. దాన్ దాని పవర్ యాక్చువల్ గా దాన్ అని ఉంటుంది దానికి. ఓకే, ఇలా యాక్చువల్ ధాతులు మనకు అలవాటు అవడం కోసం పెట్టింది ఒకటి. యాక్చువల్ గా అంటే ఒరిజినల్ రా ఫామ్ ఉంటుంది చూసారా, దాని పేరు అది ఇలా ఉంటుంది, ముచ్రు. ధాతుకి మనం మామూలుగా మోచ్ 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 అనేస్తాం. మోచ్ అంటే ఏంటి, హిందీలో వాపు వచ్చిందని అర్థం, అంతేగా. కాబట్టి ముచ్రు మన ధాతువు. ఓకే, సో దానికి ఏంటిట, ముచ్చులు ధాతుట, అది ఉభయపదిట. ఓకే, అది ఉభయపదిట, భూతకాలం, లిట్ కాబట్టి భూతకాలము, లిట్లకారము, ప్రథమ పురుష ఏకవచనము. మరి ఇవి ఎలా అండి, మిగతావైతే ఏదో శబ్దాలతో తంటాలు పడతాం, 3-4 శబ్దాలు గుర్తుంచుకుని, ఇది పరిస్థితి ఏంటండి? ఇది ఏమీ లేదండి, ఇది ప్రాక్టీసే. నేను అంతకు మించి ఏం చెప్పగలుగుతాను? ఇది ఉభయపద అన్న విషయం నేను కూడా మర్చిపోయాను. మోచతి ఉంది, మోచతే ఉందన్నమాట. అంటే సో మీకు తెలుసా, అసలు ఒకప్పుడు అన్నిట ఉభయపదులుగానే ఉండేవిట. అన్ని ధాతులు ఎప్పుడో ఒకప్పుడు అన్ని ధాతువులు, ఐ థింక్ శారద గారితో ఈ డిస్కషన్ నడిచినట్టుంది నాకు. ఒకసారి ఏదో డౌట్ ఏదో ఎక్స్ప్రెస్ చేస్తే దానికి సంబంధించి ఒకసారి మెసేజ్లో ఈ డిస్కషన్ నడిచింది మాకు. సో ఒకప్పుడు అన్ని ఉభయపదులుగా ఉండేవిట. దాన్ని ఆర్షధర్మం అంటారట. ఆర్షధర్మం అంటే అర్థం ఏంటండి, ఋషులతోటి రిలేట్ అయింది ఆర్ష అంటాం, అంటే ఋషులు చేసిన ప్రయోగాలు. ఓకే, వాళ్ళు ఏం చేసి ఆ టైంలో అన్ని ధాతులు ఉభయపది. అందుకే మీకు గుర్తుంటే పర్వతాగ్రే రథోయాతి ఆ శ్లోకం ఉంది కదా మనకి, దాంట్లో చలతే వాయువేగేన అని వస్తుంది. మరి చలతే ఎందుకు వచ్చింది, తలకాయ బద్దలు కొట్టుకున్నాం. చలతే అనేది యాక్చువల్గా చలతి అనే మీనింగ్ ఏట. కాకపోతే ఒకప్పుడు అన్ని ఉభయపది కాబట్టి అది ఆత్మనేపది కావాలంటే అది వాడుకున్నారు, అక్కడ ఛందస్సును బట్టి కావాలంటే పరస్మేపది వాడుకున్నారు. పాణిని గారి ముందర అంతా కూడా, పాణిని గారి తర్వాత ఎప్పుడైతే వ్యాకరణం అంతా కూడా దాన్ని ఏమంటారంటే ఒక సిస్టమాటిక్ వే లాగా వచ్చిందో, పాణిని చేత సంస్కరించబడింది మొత్తం అంతా, ఒక చెట్టు కింద గూటి కింద తీసుకొచ్చారు ఆయన. అప్పుడు ఇవన్నీ డిఫరెన్సెస్ వచ్చాయి. వచ్చాయట, ఈ ఆత్మనేపది, ఉభయపది, పరస్మేపది ఇలా. మనం అప్పుడు ఎందుకండి మళ్ళీ డిఫరెన్స్ అంటే, ఆయన ఏదో పర్పస్ యూజ్ దీని కోసం అని చెప్పి ఉభయపది కూడా కొన్ని ఉంచారు. అంతవరకు మనం డీప్కి వెళ్ళక్కర్లేదు, మన డౌట్స్కి. అలాగే కరాగ్రే వసతే లక్ష్మి అంటాం. వసతే చూస్తే మనకి పరస్మేపది వసతి అని ఉంటుంది. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ లాజిక్ అప్లైస్ అనమాట. లాజిక్ అనకూడదు, సేమ్ రూల్, యాక్చువల్గా ప్రిన్సిపల్. ఓకే, సో అందుకని ఇప్పుడు ఇంతకీ ఎందుకు వచ్చింది ఉభయపది. అవి దానికోసం వెతికే క్రమంలో అన్ని మనకి కొన్ని తెలియవు కూడా. పాతకాలంలో వాడి వచ్చింది అనుకోండి, అలాంటి ధాతువులు ఎలా వచ్చాయనుకోండి, వాడు ఉభయపదిని ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఇలాంటివి దీంట్లో పుస్తకంలో ఉభయపదిని ఇచ్చారండి, మరి మనకేమో ధాతు అష్టాధ్యాయులు చూస్తే అది పరస్మేపదియో లేకపోతే ఆత్మనేపదియో అని ఉందండి అంటే దాని నా దగ్గర ఆన్సర్ అవ్వదు. సో అది చూసుకోవాలి మీరు. ఎప్పుడైతే అష్టాధ్యాయి కోవిదాకు వచ్చారంటే అష్టాధ్యాయి విరివిగా వాడుతూ ఉండాలి నాకు తెలిసి. సో అష్టాధ్యాయిలో చూస్తే మీరు ఏ వర్బ్ కొట్టినా దానికి పైన అది పరస్మేపద ఉభయపద అనే విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఆత్మనేపద అనేది దాని ధాతు రూపం కూడా తెలుస్తుంది. మీరు అప్పుడప్పుడు ఏమి తోచకపోతే మీకు ఆల్రెడీ తెలిసిన ధాతువులు ఉంటాయి కదా, ఇన్ని వర్బ్స్ ఒక 50-60 ఈజీగా తెలుసుంటాయి మీకు ఇప్పటికి. కోవిదాకి 50-60కి అసలు యాక్చువల్ ధాతువు ఏంటనే చూడండి. ఇప్పుడు ముచ్చులు వచ్చినట్టుగా, గమ్లు వచ్చినట్టుగా ఏం వచ్చినాయని చూడండి, తమాషాగా ఉంటుంది. కాస్త వెరైటీగా కొత్త పదం నేర్చుకుంటాం. ఓకే, సరదాగా చెప్తున్నా. ఎస్ కళా గారు. మేడం, అది హౌ టు ఫైండ్ అవుట్ లూ రావాలనా, రూ రావాలనా, నా రావాలనా? ఇప్పుడు ముచ్చులు అంటున్నారు, కొన్నిటికేమో నా అన్నారు. అవును, అది ధాతు. ఇప్పుడు ఏమండి, నా పేరు శ్రీ విద్య అని, మీ పేరు శ్రీ విద్య అని ఎందుకు ఉందండి? నేనేం చెప్పనండి, మా అమ్మ నాన్నగారు పెట్టారు కాబట్టి నాకు ఉంది. సేమ్ అది నామకరణం అలా జరిగింది ఆ ధాతువులకి. మీకు తెలియాలంటే అష్టాధ్యాయులకు వెళ్ళి చూసుకోవడమే. ఇది ఎందుకు వస్తుందంటే దానికి రూల్ ఉండదు, దాని పేరు అంతే. అది ఎందుకంటారంటే ఏం చెప్తాము,
కదా. ఓకే ఒకటి నెంబర్ 1 1 అనే ఎందుకంటారు, ఇంకోటి ఎందుకు అనకూడదు అంటే వాళ్ళు 1 అని పెట్టారు, మనం దాన్ని ఫాలో అవ్వాలి అంతే. ఓకే ఇది బై ప్రాక్టీస్ ఓన్లీ వీ కెన్ నో. అంతే. ఇప్పుడు ఏదో నేను చెప్పాను కదా నాకు అన్ని ధాతువులకి ఒరిజినల్ నేమ్స్ తెలుసా, తెలియవు, చాలా వాటికి తెలియవు, ఒక్కొక్కసారి తెలిసినా గుర్తుకురావు ఆ టైంకి. కనీసం ఈ 30 పద్యాలు వచ్చాయనుకోండి, దీంట్లో 30కి 30 వర్బ్స్ ఉంటాయి అయితే కనీసం దాంట్లో సగమైనా గుర్తుపెట్టుకుంటారు అని అంతే. ఓకే సో అదండి దాని ఏదైనా పద వివరణం అంటే అర్థం ఏమిటంటే ఇవన్నీ ఉంటాయి. అది వర్బ్ అయితే దానికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఆజ్ఞా ప్రేరణ వచ్చిందా, లేకపోతే విధిలింగ్ వచ్చిందా, లేకపోతే అది ఏంటంటే ఏ కాలము మెన్షన్ చేయాలి, టెన్స్ మెన్షన్ చేయాలి, అండ్ లకారం కూడా మెన్షన్ చేయాలి. ప్రథమ పురుష మెన్షన్ చేయాలి, వచనం మెన్షన్ చేయాలి, అలాగే ఉభయపది, పరస్మైపది, ఆత్మనేపది ఇవి కూడా మెన్షన్ చేయాలి, ధాతువు మెన్షన్ చేయాలి. సుబంధం వచ్చిందంటే దానికి సంబంధించిన అంతలింగ విభక్తి వచనాలు అన్ని మెన్షన్ చేయాలి. శబ్దం, ఆ శబ్దం ఏమిటనేది అది కూడా మెన్షన్ చేయాలి. అలా కాదు అంటే అవ్యయాలు వస్తే అవ్యయాలు మెన్షన్ చేయాలి. అంటే అన్ని వస్తాయని కాదు, ఏమన్నా సెలెక్టివ్ గా దాంట్లో అన్ని మిక్చర్ గా వస్తాయి. 5-6 వర్డ్స్ ఇచ్చి రాయమన్నప్పుడు అది ఏమొచ్చింది అనేది చూసుకుని రాయాలి. ఓకే మీకే చెప్పానా, శిక్షలో అన్నానా? మీరు చూస్తూ ఉండండి, ఒక్కో పదానికి మీకు తెలిసినంత వరకు రాసుకుంటూ ఉండండి. మీతో అన్నానో మరి లేదో నాకు గుర్తులేదు శ్లోకాలు. ఓకే చివరికి వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి, అవ్యయాలు అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి అథ అని వచ్చింది, అది ఒకటి వచ్చేసింది అనుకోండి. సమాసాలు అని చెప్తున్నారు, సమాసం కూడా ఏముందో చూసుకోండి అని. ఇంకా మీకు జస్ట్ ఇంట్రొడక్షన్ అయింది, టైప్స్ ఆఫ్ సమాసాలు అన్ని మీకు రాలేదు కాబట్టి ఓన్లీ వాళ్ళు ఇచ్చింది నేను మీకు ఊరికే అర్థం చెప్తాను చూడండి. గంధమాల్యాం అని ఉంది కదా, అసలు దానికి గంధమాలలు అనే దానికి ముందు చెప్పుకోవాలి, గంధమాలలు కలది అనడానికి మళ్ళీ చెప్పుకోవాలి, గంధమాలలు కలది దానికి మళ్ళీ విభక్తి మళ్ళీ చెప్పుకోవాలి. ఇన్ని ఉంటాయి దాంట్లో. గంధమాలలు అని చెప్పేది మాత్రమే గంధమాల్యే, గంధంచ గంధశ్చ మాల్యంచ గంధమాల్యే అంటే గంధము పుష్ప అదే మన పువ్వులు ఫ్లవర్స్ కలిపితే గంధమాల్యే అని ద్వంద్వ సమాసం అంటారు. ద్వితీయ వివచనంలో ఉంది. ఆ రెండింటిని తల్లిదండ్రులు అని చదువుకుంటాం కదా మనం, మాతా పితరవు అని మాట్లాడతాం కదా, అట్లా రామ లక్ష్మణం అనుకుంటాం కదా, అలాంటిది అనమాట. జాయయ ప్రతిగ్రాహితే గంధమాల్యే యయా సా తాం. ఏంటండి ఇదంతాను? జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అని ఉంది కదా, కాసేపు విభక్తిని పక్కన పెట్టండి, మాల్యా వరకు పట్టుకోండి. పట్టుకుంటే జాయా అంటే జాయయ, ఇందాక చెప్పాను నేను భార్య చేత. సో జాయయ. ప్రతిగ్రాహితే ఎందుకు వచ్చిందండి మరి? గంధమాల్య రెండు కదా, ద్వంద్వం అని పైన చెప్పాం కదా, సో అదే తీసుకున్నారు. ఆ గంధము పువ్వులు తీసుకున్నది కాబట్టి అది ద్వివచనంలో వచ్చింది కాబట్టి దీన్ని ద్వివచనంలో చెప్పారు. ప్రతిగ్రాహితే గంధమాల్యే యయా సా. యయ అంటే ఎవరి చేత అయితే భార్య చేత సమర్పింపబడిన గంధము పుష్పములు స్వీకరింపబడినవో ఆమె అని చెప్పడం. షీ ద వన్ హూ యాక్సెప్టెడ్ అంటే ఇక్కడ షీ అన్నమాట. యాక్సెప్టెడ్ ద గంధ అంటే మన శాండల్ పౌడర్, శాండల్ ఏదైనా అనుకోండి, పేస్ట్ అండ్ ఫ్లవర్స్ బై అంటే ఎవరికి ఆఫర్డ్ బై సుదక్షిణ, ఐ మీన్ వైఫ్. దానికి వచ్చిన తెప్పలు అదంతా. యయా సా ఏమవుతుంది ఆ పదం అంటే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యా అవుతుంది. విభక్తులన్నీ పోయి జాయా, తృతీయ పోయి జాయా వస్తుంది ప్రాతిపదిక. గంధమాల్య ప్రతిగ్రాహితే సప్తమి పోయి వివచనం పోయి ఓన్లీ ప్రతిగ్రాహిత ప్రాతిపదికం మాత్రమే వస్తుంది. గంధమాల్యలో కూడా వచనాలన్నీ పోయి గంధమాల్య ఓన్లీ ప్రాతిపదికలు మాత్రమే వస్తాయి. గంధమాల్య మరి ఇప్పుడు ఎవరికి యయా సా అన్నారు కాబట్టి అది మెన్షన్ చేయాలి కాబట్టి గంధమాల్య అని దీర్ఘం పెట్టారు స్త్రీలింగం సాకి రిఫర్ చేయడానికి. మరి తాం రాశారు కదా, విభక్తిని దానికి చెప్పకూడదు. యయా సా ఆవిడ, ఆవిడను అని చెప్పాలి, పక్కన టు హర్ అని చెప్పాలి. ఓకే సో ఆ తాం ఆ విభక్తి ఎప్పుడు కూడా ఏ విభక్తి అయినా కానివ్వండి, అక్కడ తృతీయ విభక్తిలో వస్తే తృతీయ విభక్తి, ద్వితీయ వస్తే ద్వితీయ, చతుర్థి వస్తే చతుర్థి, ఏదైనా సరే తత్శబ్ద రూపాలతో ఆయా లింగ సంబంధించినటువంటి తత్శబ్ద రూపాలతో సెపరేట్ గా చెప్పాలి. ఇప్పుడు మాల్యాం అనేది స్త్రీలింగం అయింది కాబట్టి తత్శబ్దంలో స్త్రీలింగ తత్శబ్దంలో ద్వితీయ విభక్తి తాం అయింది కాబట్టి ఆ ద్వితీయ విభక్తిని తాం అని పక్కన పెట్టాలి.
ఇప్పుడు యయాస ఇది ఇలా వచ్చింది కాబట్టి బహువ్రీహి అంటారు దీన్ని. ఇది ఏమిటనేది అక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా సమాసం తెలుసుకుందాం. ఆ మాటకి అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలన్నమాట. ఏదో డౌట్ వచ్చింది ఎవరికో. నాకు వచ్చింది మేడం. నాకు అర్థమైపోయిందండి, మీ మోహన్ చేసేసి అర్థమైంది. చెప్పండి. ఫస్ట్ లోనే గంధహచ మాల్యంచ అంటే గంధమాల్య ఇచ్చారు. సెకండ్ది నపుంసకలింగంలో ఉంది కాబట్టి నపుంసకలింగ ద్వివచనం ఇచ్చారా? ఇంకా రూల్స్ రాలేదు కదా మీకు, ఇంకా సమాసం గురించి ఇంకా రూల్స్ రాలే. రూల్ అక్కర్లేదు మేడం ఇది. అంతే. అదే ద్వివచనం గంధహ, ఇంకొకటి కూడా పుంలింగం అంటే ద్వౌ అని వచ్చేది, అదే ద్వివచనం. ఇక్కడ మాల్యం నపుంసకలింగం ఉంది కాబట్టి అంటే చివర్లో ఏదో దానికి తగినట్టుగా ఇచ్చాడు, అంతే కదా? అంతే, అది కూడా అదే చెప్తున్నా. ఇక నెక్స్ట్ తత్పురుషంలోకి దిగాక అవన్నీ వస్తాయి నెమ్మదిగా. అంటే జస్ట్ సమాసాలు మీకు ఊరికినే ఇంతవరకే చెప్పాము. అంటే జస్ట్ ఇలా ఉంటాయి సమాసాలను ఊరికినే జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాము. ఇలా కలిపి చెప్తాము సమస్త పదాలు అని చెప్పుకున్నాం. సమస్త పదాలు అంటే రకరకాల పదాలు కలిసి ఏర్పడుతూ ఉంటాయి అని. యాక్చువల్ గా దానికి ఏ పదం ఎలా ఉంటే దానికి మా తెలుగులో అంటే మనకు అలవాటు అయిపోయింది, ఏదేదో మనం చెప్పేస్తాం. మరి దీనికి రూల్స్ ఉన్నాయి కదా, 3 లింగాలు అవన్నీ చెప్పాలి కదా. సో దానికి ఎలా అప్లికబుల్, వీటికి ఎట్లా వస్తుంది లింగం అంటే నెక్స్ట్ నెమ్మదిగా వస్తాయి అవన్నీ. ఓకే, కరెక్ట్. రెండో పదము మాల్యం అనేది నపుంసకలింగం అవటం వల్ల సమస్త పదమైనటువంటి గంధమాల్య శబ్దం కూడా నపుంసకలింగంలో వచ్చి అది రెండు గంధ మాల్య రెండు చెప్తున్నాం కాబట్టి ద్వివచనంలో మాల్యం పుస్తకే పుస్తకాని లాగా మాల్యే అని వచ్చింది. రెండవ పదం ఏదైతే ఉందో దానికి సంబంధించిందే వస్తుంది లింగం, వచనం. లింగం వచ్చిందంటే ఆ లింగానికి తగ్గ వచనమే వస్తుంది. ఓకే, ప్రతిగ్రాహిత ఆ శబ్దం కూడా కర్మణిలో ప్రతిగ్రాహితం ప్రతిగ్రాహితే ప్రతిగ్రాహితాన్ని రావాలి. సెకండ్ వచ్చింది ద్వివచనం. కరెక్ట్, ఎందుకు గంధమాల్యాన్ని రిఫర్ చేస్తోంది కాబట్టి. ఓకే, సో అదనమాట. ఒక్కొక్కటి వెళ్తున్న కొద్దీ ముందుకి నెమ్మదిగా అర్థం అవుతాయి నెమ్మదిగా. సో ఒక్కొక్క సమాసం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చదువుకున్నారు అనుకోండి, ఊరికే ఒక రీడింగ్ ఇచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి అది. సో థర్డ్ చూడండి, పీత ప్రతిబద్ధ వత్సాకి చూడండి. పూర్వం పీత అంటే ముందు తాగేసిందిట పాలు. పశ్చాత్ ప్రతిబద్ధ ఫస్ట్ పాలు తాగాక కట్టబడిన. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అలా ఇచ్చారు. పూర్వం పీత పశ్చాత్ ప్రతిబద్ధ పీత ప్రతిబద్ధ. ఫస్ట్ తాగేసింది, తాగిన తరువాత కట్టబడినది. ఓకే, తాగిన తరువాత కట్టబడింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారు? పూర్వం పీత పశ్చాత్ ప్రతిబద్ధ, కట్టేశారు. ఆఫ్టర్ డ్రింకింగ్ దట్ ద కాఫ్ వాజ్ టైడ్. ఓకే, సో దానికి వచ్చింది ప్రతిబద్ధ. ఇది పీత ప్రతిబద్ధకి వచ్చింది. అయితే కింద చూడండి, పీత ప్రతిబద్ధ వత్సః యస్యాః సా. అలా పాలు తాగిన తర్వాత కట్టివేయబడిన దూడ ఎవరికి ఉందో అది. ఆవిడ మనదా ఆమె, సాతో చెప్పుకోవాలి, షీ. ఓకే, షీ అన్నప్పుడు ఎలా చెప్పడం? ద వన్ హూ హ్యాస్ a child or a calf who drank milk and after that tied up. అంత పెద్ద మీనింగ్ ఉంది దానికి. ఓకే, సో వత్సః యస్యాః సా పీత ప్రతిబద్ధ వత్సా అని వస్తుంది అన్నమాట దానికి మీనింగ్. మళ్ళీ మరి వత్సాం అని వచ్చింది కాబట్టి పైన ఇందాక రాసినట్టుగా తామ్ అని ద్వితీయ భక్తిని పక్కన రాస్తాం. దీన్ని కూడా బహువ్రీహి అంటారు. అంటే పొజిషన్, అంటే ఆ పొజెసింగ్, ఆ హ్యావింగ్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కలిగి ఉండడం అనే దాని గురించి వచ్చినప్పుడు బహువ్రీహి వస్తూ ఉంటుంది. ఈ బహువ్రీహి సమాస్త పదాలు అన్నీ కూడా ఏదో ఒక నౌన్ కి అడ్జెక్టివ్స్ గా మాత్రమే ఉంటాయి. అంటే ఈ పదం ద్వారా డైరెక్ట్ గా ఆ పదంతో మనకు సంబంధం ఉండదు. ఈ పదం ద్వారా దేన్నో మనం రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఏదో ఒక పర్టికులర్ నౌన్ ని రిఫర్ చేస్తూ ఉంటాం. సో అది బహువ్రీహికి వస్తుంది. అలాగే యశః ధనం యస్య సహ యశో ధనః, ఇది కూడా బహువ్రీహి. ధనం అనేది మనకు మామూలుగా నపుంసకలింగ శబ్దం. మరి ధనః వచ్చింది కదా అంటే ఏంటి? ఇక్కడ ధనంతో సంబంధం మనకు లేదు. ఈ ధనమే కలవాడు, హూ హ్యాస్ ద గ్లోరీ యాజ్ హిజ్ వెల్త్. ఆ హూకి రిఫర్ అవుతోంది ఇక్కడ.
ఆ పర్సన్ కి రెఫర్ అవుతోంది కాబట్టి అతను దిలీపుడు కాబట్టి ఇక్కడ సహా అని వచ్చింది. యశోధన వస్తుంది, యశోధన అని వస్తుంది స్త్రీలింగానికి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ నెమ్మదిగా అర్థమవుతుంది. ఒక్కటి చెప్తాను, పీతాంబర అంటారు కదా, పీతాంబరుడు అంటే విష్ణుమూర్తి, పచ్చని వస్త్రం ధరించేవాడు. పీత అంటే ఎల్లో, పీతాంబర అంటే విష్ణుమూర్తి అంటాం. నీలాంబరి అంటాం మరి కదా, నీలవేణి అంటాం స్త్రీలింగాన్ని రిఫర్ చేసేటప్పుడు. ఓకే, అది తర్వాత పేరుగా పెట్టుకున్నారు, అది పక్కన విషయం. యాక్చువల్ గా నల్లని కురులు గలది నీలవేణి, అంతే కదా. నీలాంబరి అంటే అర్థం ఏంటి? వస్త్రం, నీలం వస్త్రం ధరించిన వాళ్ళు నీలాంబరి, ఆడవాళ్ళైతే నీలాంబరి, మగవాళ్ళైతే పీతాంబర, నీలాంబర అంటాం. ఓకే, కానీ మనం యూజువల్ గా పీతాంబర అని రిఫర్ చేసేది విష్ణుమూర్తి. అలా కాకుండా కొంతమంది ఒక స్టూడెంట్స్ గ్రూప్ వెళ్తుంది అనుకోండి, దాంట్లో ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి ఉన్నాడే అన్నాం అనుకోండి, స్టూడెంట్ ఉన్నా అంటే అక్కడ కూడా పీతాంబర ఛాత్ర అంటాం. అక్కడ అంటే ఛాత్ర ఆ స్టూడెంట్ ని రిఫర్ చేస్తున్నాం. సో వీటిని బహువ్రీహి అంటారు. ఇవి వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్ గా మనం చదువుకుందాం. అప్పుడే ఎక్కడైంది, మనం ఇప్పుడే బిగిన్ చేసాం కదా. సో ఇదండి, ఇది సమాసాలు అనేవి ఇలా వస్తాయి అన్నమాట మీకు యాక్చువల్గా. సో ప్రతి దానికి ఇంక నుంచి సెకండ్ లెసన్ నుంచి కూడా మనకి ఏమవుతుందంటే, ఒక్కొక్క దీనికి శ్లోకానికి అన్వయ రచన చేసిన తర్వాత పద వివరణం ఇస్తారు, సమస్త పదాలు కూడా ఇస్తారు. దాంట్లో ఇచ్చిన సమస్త పదాలు కూడా విగ్రహ వాక్యాలు కూడా ఇస్తారు వాళ్ళు. ఒకేసారి మనకు అర్థం కావు విగ్రహ వాక్యాలు, ఇంకా మనం అసలు సమాసం ఇంట్రొడక్షన్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి పోను పోను నెమ్మదిగా అర్థం అవుతాయి అవి మీకే. ఓకేనా, రైట్. ఇక్కడతో మీకు ఇందాక అన్వయక్రమం చెప్తున్నప్పుడు గంధమాల్య అనే స్త్రీలింగం అని చెప్పారు కదా మేడం. అవునమ్మా, మరి నపుంసకలింగం అంటున్నారు. ఇక్కడ చెప్తానండి. సి పూలు గంధము, ఇది ఇందనుకో గంధం పూలు అనేస్తావు. గంధం పూలు అని చెప్పినప్పుడు అది ఓన్లీ జస్ట్ ఆ ప్లేట్ లో పెట్టినో ఎక్కడో పెట్టిన గంధానికి పూలకి మాత్రమే రిఫర్ అవుతుంది. అలా కాకుండా పూలు గంధం దేవుడికి సమర్పించిన తర్వాత ఆ దేవునికి చెప్పాలనుకో, పూలు గంధం తీసుకున్న దేవుడు అని చెప్తాం అనుకో, అప్పుడు అక్కడ గంధం తీసుకున్నటువంటి పూలమాల ధరించిన దేవుడు అంటున్నాం. దేవుడికి చెప్తా, ఆ ధరించిన దేవుడిని ధరించిన అని స్పెషల్ గా చెప్పకుండా సంస్కృతంలో కలిపేసి ఉంటుంది. హూ యాక్సెప్టెడ్ అంటే స్వీకరించిన, స్వీకర్త అంటారు కదా, స్వీకర్త అంటే అర్థం ఏంటి? స్వీకరించిన వాడు అని అలా చెప్పడం అనమాట. సో అలా వచ్చేది ధేనువు కావచ్చు, దేవుడు కావచ్చు. దేవుడు అయితే నీకు గంధమాల్య అని వస్తుంది. ఇప్పుడు కాదు, దేవత అనుకో, అమ్మవారు గంధమాల్య అని వస్తుంది. అలా కాదు, మిత్రం అనుకో, సపోజ్ మిత్రం అనుకో, గంధమాల్యం మిత్రం అని వస్తుంది. సో లింగం అక్కడ మారుతుంది. యాక్చువల్ గా పూలు గంధాన్ని మాత్రమే చెప్పాలనుకో, అది నపుంసకలింగమే వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? కేవలం దాన్ని మాత్రమే సెపరేట్ గా రెండింటిని కలిపి ఫ్లవర్స్ అండ్ శాండల్ అని చెప్పాలంటే, శాండల్ పేస్ట్ అని చెప్పాలంటే కేవలం అవే చెప్పేటప్పుడు ఫస్ట్ వర్డ్ కాకుండా సెకండ్ వర్డ్ ఏది ఉంటే దాని జెండర్ వస్తుంది. అలా కాదు, ఈ రెండు కలిపి ఇంకేదో రిలేట్ చేసి ఇంకో పదంతో చెప్తున్నాం, ఇంకొకళ్ళతో రిఫర్ చేస్తూ చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి అంటే అక్కడ దేనికి రిఫర్ చేస్తామో ఆ నౌన్ కి సంబంధించిన జెండర్ వస్తుంది. బేసికల్ గా విశేషణ విశేష అంతే కదండి. అంతే, విశేషణ విశేషమే. అదే అన్నాగా బహువ్రీహి సమస్త పదాలు, కానీ అవి విశేషణాలే అవుతాయి ఖచ్చితంగా, కాబట్టి విశేష్యాన్నే అనుసరిస్తాయి. ఓకే, క్లియర్, రైట్. ఇక్కడతో మీకు ఫస్ట్ లెసన్ అయిపోయిందండి. యాక్చువల్గా కావ్య కథ మనం టచ్ చేయం కదా, మీరు చదువుకోండి. ఎప్పుడైనా డౌట్ ఉంటే, ఏదైనా అర్థం కాకపోతే నాకు మెసేజ్ పెట్టండి. ఒకసారి పేజ్ నెంబర్ 25 ఇన్ తెలుగు మీడియం అండ్ కళ్ళజోడు పెట్టుకుంటే ఒక రకం కనపడట్లేదు, పెట్టుకోకపోతే ఇంకొక. 22 ఇంగ్లీష్ మీడియం, 25 తెలుగు మీడియం అండి. ఇది చూడండి మేడం, ఇది ఫస్ట్ లెసన్ కావ్య కథలో మానదండ అని ఒక వర్డ్ ఉంది మేడం. ఉత్తర బాహే భూమ్య మానఖండ ఇవ శోభతే.
ఏంటి డౌట్ ఏంటి మీది? అది మానదండ అనేది ఏంటి మేడం? దండ ఈస్ గార్లెండ్ కదా? నో నో నో, మానదండ అంటే స్కేల్ అండి. అదొకటి ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంది చెప్పండి మీకు నాకు. ఇంగ్లీష్ కావ్య కథలో పేజ్ నంబర్ సెకండ్ పారాగ్రాఫ్ కావ్య కథ అసలు ఎక్కడుంది? నాటకం తెలుగు పేజ్ నెంబర్ 15. ఓహో వెనకాల ఉందా? హిమాలయ పూర్వధానాం పర్వతానాం రాజా సహ ఉత్తర భాగే మానదండః ఇవ శోభతే. సహ ఉత్తర భాగే భూమ్యాః మానదండః ఇవ శోభతే. మానదండః అంటే మీకు ఎలా చెప్పాలి? ఫలబద్ధ అని చెప్పొచ్చు కదా మేడం. ఫలబద్ధ అదే స్కేల్ అని చెప్పాను. మన సరిహద్దులు అంటాం కదండి, భూమికి మన సరిహద్దుల్ని ఏమంటాం తెలుగులో? ఇంగ్లీష్ బోర్డర్స్. బోర్డర్స్ మనకి చూడండి, మనకి హిమాలయాస్ అంటే మనకి నార్త్ సైడ్ మన బోర్డర్ కదా అది. మానదండ అంటే అది అంటే హద్దులు గీస్తారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది ఆ బోర్డర్స్ గీస్తారు చూడండి, అట్లాగా అని అర్థం. మానదండ అంటే మాపనం అంటే ఏంటి? కొలచడం, మెజర్ చేయడం, మెజరింగ్ స్కేల్. కంట్రోలింగ్ స్టిక్. అగో అవన్నీ రకరకాలు వచ్చినాయి మనకి మాటలు ఇప్పుడు. ఓకే, సో పేజ్ నెంబర్ 25, 22 ఇంగ్లీష్. అక్కడ ఒకసారి చూడండి మేడం. చెప్పండి. అడిగారు కాబట్టి అడుగుతాను. పేజ్ 23లో ఇంగ్లీష్ దాంట్లో ఓకే, ఒక వాల్మీకి శాపం ఇస్తాడు. మా నిషాధ ప్రతిష్టాం త్వమాగమః శాశ్వతి సమాహ. ఈ మీనింగ్ ఏంటండి? ఇది అర్థం. మా నిషాధ ప్రతిష్టాం త్వమాగమః. త్వమాగమః కాదు, త్వమగమః. శాశ్వతి సమాహ. దీనికి నేను దీని గ్రూప్ లో పెట్టేస్తానండి నేను. ఇది ఓకే, గ్రూప్ లో పెట్టేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుని దీనికే పావుగంట అవుతుంది. యాక్చువల్ గా తత్పురుష సమాసం వాళ్ళు చెప్పేయాలి, మీకు టైం సరిపోదు. మళ్ళీ సారీ ఫర్ దాట్, బట్ నేను గ్రూప్ లో పెడతాను. ఓకే, ఒక్క నిమిషం శారద గారు. నాకు గుర్తున్నంత వరకు దీనికి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్ గా ఎప్పుడు వస్తుంది? మా నిషాద అన్నప్పుడు అంటే బోయవాడండి. మనం అంటే నెక్స్ట్ పాదం కూడా ఉంది, అది రాయలేదు కదా. క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని వస్తుంది నెక్స్ట్ ది. ఆయన ఎప్పుడైతే వాల్మీకి అదే ఆ పుట్టలోంచి బోయవాడి నుంచి వాల్మీకిగా మారి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ శ్లోకం అది వస్తుంది రామాయణానికి కదా. సో ఆయన వస్తున్నప్పుడు దారిలో చెట్టు మీద క్రౌంచ పక్షులు, చాతక పక్షులు అంటారు కదా మామూలుగా, 2 బర్డ్స్ కలిసి ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ కలిసి కూర్చున్నప్పుడు ఆ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం క్రౌంచ మిథునాత్ ఏకం అవధి. వాళ్ళిద్దరూ అలా ఉన్న జంటలో నుంచి ఒక దాన్ని చంపేశావు అని మా నిషాద అని, అక్కడి నుంచి నిషాద అని దాని నుంచి వచ్చిందని ఒక మీనింగ్ వచ్చింది. చంపావు కాబట్టి నీకు శాపం ఇస్తున్నా అన్న టైప్ లో వచ్చేట్టుగా ఒకటి వస్తుంది మీనింగ్. ఇంకోటి దేనికో రిలేట్ చేసి చెప్పారు, నేను యాక్చువల్ గా మర్చిపోయాను అది, బట్ ఐ హ్యావ్ దట్. నేను పంపిస్తాను మీకు. ఓకే, నేను గ్రూప్ లో పెడతాను అది, డోంట్ వరీ. శారద గారు మీ 21 పేజ్ ఎక్కడండి? 21 పేజ్ లో సెకండ్ ఉంది, రాజా అని ఆత్మగతం. అక్కడ కిమాఖ్యస్య ఆ పదం ఏంటి మేడం? అది కిం ఆఖ్యస్యనా? కిం ఆఖ్యస్య రాజర్షేః పత్ని. ఏంటి ఆ వాక్యం చూడండి. ఆత్మగతం, రాజు ఆత్మగతం అంటే స్వగతంగా తనలో తను చెప్పుకుంటున్నట్టు సెల్ఫ్ కి. ఏమని? హంత. అబ్బా అనుకుంటాం కదా, హంత అంటే ఇంకేదో అనుకోక్కర్లేదు, అబ్బా చచ్చానని అలా అనుకుంటాం, అయ్యో అని అబ్బా అని మనం ఆ ఇంటర్జెక్షన్స్ ఇస్తాం చూడండి, అవన్నమాట. ద్వితీయం ఇదం ఆశాజననం, ద్వితీయం ఇదం ఆశాజననం. ఇదేదో చాలా కొంచెం హోప్ఫుల్ గా ఉంది అని చెప్పటం. అని ప్రకాశం అంటే బయటికి ఏం చెప్తున్నారు? అథ సా తత్ర భవతి కిం ఆఖ్యస్య రాజర్షేః పత్ని అంటే దాన్ని ఎలా చేసుకోవాలి? అథ సా తత్ర భవతి కిం ఆఖ్యస్య రాజర్షేః పత్ని అంటే చెప్పబడుతున్నటువంటి, అంటే ఇన్ ద కాంటెక్స్ట్. మీకు అర్థం కాలేదా?
ఆఖ్యస్య రాజర్షేః పత్ని కిం ఆహా. అంటే రాజర్షికి షష్ఠీ విభక్తి రాజర్షేహేనా ఆఖ్యస్య అంటే ఆ కాంటెస్ట్ లో ఏ అని చెప్పేటట్టుగా ఒకటి వస్తుంది. ఇక్కడ వాళ్ళు రాసింది ఏంటి ఏ రాజర్షికి భార్య అన్నారు. ఆఖ్యస్య ప్రఖ్యాతస్య చెప్పబడుతు ఆఖ్య వ్యాఖ్య అంటే అంటే అర్థం ఏంటి చెప్పబడేయడం అనేది. చెప్పబడి ఓకే ఏ రాజుగారి భార్యగా చెప్పబడుతున్నది ఏ ఆ కాంటెక్స్ట్ లో ఏ రాజు భార్య అని చెప్పడం. ఆఖ్యస్య అంటే చెప్పబడుతున్నటువంటి తెలిసిన ఏ రాజు భార్య అని అడగడం. ఆహా. ఓకే ఓకే ఇంకా అసలు నేను ఇవన్నీ చదవలేదు, నాకు గుర్తు కూడా లేదు చదివినట్టు. ఎవరైనా ఇలా అడిగితే చదవడం తప్ప నాకు గుర్తు కూడా లేదు చదివినట్టు. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే చూద్దాం, ఏమన్నా కష్టమైన ఉంటే మనకి సిలబస్ అయిపోయాక ఒకసారి ఏమన్నా వీలైతే ఆ డౌట్స్ ఓన్లీ కథా కావ్యం గురించి చెప్పుకోవడానికి వీలవుతుందేమో చూద్దాం. ఓకే సో ఫస్ట్ 25th పేజ్ అండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 22 అభ్యాస లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్. దాంట్లో చూడండి సమస్త పదం ఫస్ట్ బిట్ లో ఎలా ఇస్తారు పద వివరణం అని చెప్పాను చూడండి. అదిగో పీత ప్రతిబద్ధ వత్సాం ఏషః కిమంతః శబ్దః అని ఇచ్చారు చూడండి. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 లో థర్డ్ బిట్ కిమంతః శబ్దః అన్నప్పుడు ఏం రాయాలి? ఏషః ఆకారాంత శబ్దః. కిమంతః శబ్దః అని అడిగారు కాబట్టి అంతవరకు రాస్తే చాలు. కానీ యాక్చువల్ గా అయితే ఆకారాంత పీత ప్రతిబద్ధ వత్సా శబ్దః అని రాయాలి. ద్వితీయ విభక్తి ఏకవచనం. ఓకే అది కూడా రాయాలనా మేడం? ద్వితీయ విభక్తి అవి అన్ని కూడా రాయాలనా మేడం? అదే బెటర్. వాళ్ళు అయినా కిమంతః శబ్దః అన్నప్పుడు అంతవరకే రాయాలి. యాక్చువల్ గా ఆకారాంతః అని రాసి ఇక్కడ అదే ఇచ్చారు కానీ యూజువల్ గా అన్ని అడుగుతారు. సెకండ్ రోమన్ నెంబర్ 2 చూడండి. మళ్ళీ మనం తద్దితాలకు వెళ్ళాం. ఇవి మనకి తద్దితాలు కూడా కాదు, ఇవి సమస్త పదాలే వస్తాయి. గ్రంథాలయస్య కుంచిక విభక్తి తీసేసి రాయడం ఎలా రాస్తాం? గ్రంథాలయ కుంచిక. గ్రంథాలయ కుంచిక. సీతాయాః పుత్రః పుత్రః. దాడిమస్య బీజం దాడిమ కృపణస్య ధనం ధనం. దాస్యాః పుత్రః దాసీపుత్రః. దాస్యాః అనేది గౌర్యాః లాగా వస్తుంది. సో దాసీ అనేది గౌరీ లాగా వస్తుంది. దాసీ పుత్రః అని రాసుకోవాలి. ఓకే నెక్స్ట్ తద్ధితాంత ఏతేషాం తద్ధితాంత పదానాం విగ్రహవాక్యం లిఖత. తద్ధిత విగ్రహవాక్యాలు రాయట. ఐ థింక్ ఇది రాసుకుంటారేమో. మాద్రేయః బ్రాకెట్ లో మాద్రి ఇచ్చారు, ఏమని రాయాలి? మాద్ర్యాః రాయాలి. ద ర అన్ని హాఫ్ ఉండాలి. మాద్ర్యాః అపత్యం పుమాన్. పౌత్రః పుత్రస్య అపత్యం పుమాన్. భాగినేయః భగిన్యాః అపత్యం పుమాన్. దైత్యః దిత్యాః రెండు కరెక్టే. దిత్తేహ రాయొచ్చు, దిత్యాః మతి శబ్దంలో వస్తుంది కాబట్టి రెండు కరెక్టే. సో దితేహ అపత్యం పుమాన్. ఆదిత్యః అదితేహ. సారమేయః సరమాయాః అపత్యం పుమాన్. ఇప్పుడు ఈ సారమేయుడు ఎవరో నన్ను అడగండి, నాకు తెలియదు. ఓకే సారమేహ నేను ఎప్పుడు వినలేదు పేరు అసలు. తర్వాత ఏకపదం రఘువంశే జాతః రాఘవః. సూరస్య పుత్రః చౌరిః. సుహితుః పుత్రః ఏంటండి? ఒక్క నిమిషం ప్రసాద్ గారు చెప్పండి.
సారీ, సూరపుత్ర అనేది సమస్త పదం అయిపోతుంది. తద్దితం వచ్చే వాళ్ళకల్లా ఇది అవుతుంది. తద్దితం వచ్చినారు కదా, శౌరి అని చెప్పాలి. దుహితుః పుత్రః దౌహిత్రః, వినతాయాః పుత్రః వైనతేయః, గర్గవంశే ఉత్పన్నః. ఆన్సర్స్ లో గార్గి ఉంది, చక్క గార్గి అని చెప్తే అది రాంగ్ అండి. గర్గః గార్గః అవుతుంది అది. గర్గవంశే వాళ్ళు ఏ లింగం ఇచ్చారో చూడాలి. ఉత్పన్నః అన్నారు. గర్గవంశే ఉత్పన్నః అయితే గార్గః అవుతుంది. ఉత్పన్న అయితే గార్గి అవుతుంది. స్త్రీలింగం అయితే మరి ఆన్సర్స్ చూసి తీసి రాసుకున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి తప్పులు అవుతాయి. ఉత్పన్న గార్గః అంటే గర్గవంశే ఉత్పన్న. ఉత్పన్న అనిస్తే గార్గి. అలాగే పితృశ్వసు పుత్రః. ఒక్కళ్ళు పలకరు దీన్ని ప్లీజ్. పైతృశ్వశ్రీయః. 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 ఓకే, ఇది మీ తద్దిత అంటారు. ఇక్కడ మీకు వాళ్ళు సూరస్య పుత్రః దుహితుః పుత్రః అని ఇచ్చారని మీరు తద్దిత విగ్రహ వాక్యం రాయమన్నప్పుడు అట్లా రాయాలి. ఏంటండి? సో మీరు తద్దిత విగ్రహం రాయమన్నప్పుడు అపత్యం పుమాన్, అపత్యం స్త్రీ అనే రాయండి. యాక్చువల్ గా మనం ఏమంటారు, కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ రైటింగ్ అదే అపత్యం పుమాన్ అని రాయాలి. పుత్ర అనే మీనింగ్ కరెక్ట్ అయినప్పటికీ రాయటం అలా రాస్తేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి మీకు ఫస్ట్ లెసన్ అయిపోయిందండి. సెకండ్ లెసన్ కి వచ్చేసాము. నేను మ్యూట్ చేసేస్తున్నాను అందరినీ. సెకండ్ లెసన్ మనకి లాస్ట్ టైం కూడా నేను కొంచెం చెప్పాను దీని గురించి, ఇట్లా ఊరికినే. సమాసాలు మనకి బేసిక్ గా 6 టైప్స్ ఆఫ్ సమాసాలు ఉన్నాయి. మనం అంటే ఇక్కడ కోవిదాలో మనం చదువుకుంటున్నవి బేసిక్ గా కూడా 6 టైప్స్. 6 లో అసలు యాక్చువల్ గా 4 టైప్స్: తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి అండ్ అదేంటిది అవ్యయీభావం. యాక్చువల్లీ 4. తత్పురుషలోకే కర్మధారయ, ద్విగు అనేవి కూడా ఆ కేటగిరీకి వస్తాయి. బట్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. రెండు అంతే ప్రామినెంట్ గా ఉంటాయి. చాలా టైప్స్ కూడా ఉంటాయి కర్మ, ఎస్పెషల్లీ కర్మధారయాలు. కాబట్టి వాటిని కూడా సెపరేట్ చేసుకున్నట్లయితే తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, అవ్యయీభావ, కర్మధారయ అండ్ ద్విగు, మొత్తం 6 రకాల సమాసాలు చదువుతాం మనం. దీంట్లో ఫస్ట్ లెసన్ లో మనం చదివేది తత్పురుష సమాసాలండి. ఓకే, తత్పురుష సమాసాలు అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ఎన్ని చదువుతున్నాము, ఇవన్నీ మనం చూసుకుంటాం దీంట్లో మనకి ఫస్ట్ పేజ్ అంటే ఆ బిట్ తత్పురుష సామాన్య అని బ్రాకెట్ లో ఇచ్చారు. సామాన్య తత్పురుష, నై ప్రభృతయ అని 2 రకాలు తత్పురుషం. నై ప్రభృతయ అంటే దాంట్లో 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ని నై ప్రభృతయ అంటే నై ఎట్సెట్రా అంటే నై తత్పురుష, ప్రాది తత్పురుష, గతి తత్పురుష, ఇలాగా రకరకాలు ఉన్నాయన్నమాట దాంట్లో. కుతత్పురుష, ఇలా రకరకాలు ఉన్నాయి దాంట్లో. బట్ అవి పక్కన పెడితే ముందు మనం దీనికి వచ్చేటప్పుడే అవి డీటెయిల్డ్ గానే ఇచ్చారు కొంతవరకు. కానీ ఈ ఫస్ట్ సామాన్య తత్పురుష అనేవి విభక్తుల పేర్లతో వస్తాయి, మనకున్న విభక్తుల పేర్లతో వస్తాయి. వీటి గురించి జస్ట్ ఇంతే ఇచ్చారండి మనకు. అక్కడ ఇచ్చింది ప్రతి విభక్తికి ఒక వాక్యం ఇచ్చేశారు, దాని అర్థం ఇచ్చారు, ఇది ప్రథమ తత్పురుషం అన్నారు అని మీనింగ్ ఒకటి కొంచెం ఇచ్చేసారు, కానీ ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు దాంట్లో. బట్ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది వాటి గురించి. ఓకే, 7 విభక్తుల గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 7 విభక్తులు సంబంధించిన తత్పురుషాల గురించి. సో బేసిక్ గా వాటికి ఇక్కడ లేని చాలా మాటలు, చాలా పాయింట్స్ నేను చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఎక్కడైనా సరే, అంటే చివరిలో నేను ఎప్పుడో కోవిడ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను ఏదో పంపించాను పీపీటీ అనేది కాకుండా మీరు ఈ పాయింట్లు కూడా ట్రై టు నోట్ డౌన్ కొంచెం అట్లీస్ట్. ఎందుకంటే దీంట్లో పుస్తకంలో మీకు ఈ పుస్తకంలో అయితే డెఫినెట్ గా లేవు అవి. ఓకే, సో బేసిక్ ఫస్ట్ తత్పురుష సమాసము.
మనము సమస్త పదము అనేసరికి 2 పదాలు ఉంటాయి. మీరు ఎంత పెద్ద ఇప్పుడు జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అని ఇంత పెద్దదున్నా మనం ఏం చేసాము, గంధమాల్య దగ్గర నుంచి వచ్చి 2 పదాలకే సమాసం చేసుకుంటూ వచ్చాం. అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ 2 words విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సమాస. ఏ పాయింట్ లో అయినా 2 పదాలే ఇన్వాల్వ్ అవుతాయి. ఆ 2 పదాలు కలిసి 3వ పదం వస్తుంది, మళ్ళీ ఈ 3వ పదం 4వ పదంతో కలుస్తుంది. అంతేగాని ప్రతిసారి కూడా 2 పదాలు, పూర్వ పదం ఉత్తర పదం, ఈ 2 పదాలు ఉంటాయి సమస్త పదంలో పార్ట్స్ గా. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సమస్త పదంలో ఏ సమస్త పదమైనా, తత్పురుషమనే కాదు, ఏ సమస్త పదమైనా 2 పదాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ పూర్వ పదం అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ ఉత్తర పదం. సో దేంట్లో అయినా సరే సమస్త పదం అనేసరికి 2 words ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ పూర్వ పదం, సెకండ్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఉత్తర పదం. ఓకే, ఈ 2 పదాలు. తత్పురుష సమాసాలు ఉత్తర పదార్థ ప్రధానాః అంటారు. తత్పురుష సమాసాః ఉత్తర పదార్థ ప్రధానాః అంటే అర్థం ఏంటంటే వీటిల్లో సెకండ్ వర్డ్ ఉత్తర పదము దాని యొక్క మీనింగ్ చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ఏం చేస్తుందండి అంటే ఫస్ట్ది దానికి అనుగుణంగా ఉంటుంది. దానికి సంబంధించి ఆ రిలేషన్ చెప్పడమో, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. బట్ దీంట్లో తత్పురుష సమాసాలు ఉత్తర పదార్థ ప్రధానాలు అని అంటారు. దాని డెఫినిషన్ అది, ఉత్తర పదార్థ ప్రధానాః తత్పురుష సమాసాః. రెండవదే ముఖ్యం అంటే మొదటిది ముఖ్యం కాదా, ఉంది, కానీ దానికి దాంతో రిలేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దీంట్లో విభక్తులను అనుసరించి విభక్తుల్లాగా ప్రథమ తత్పురుషం నుంచి సప్తమి తత్పురుష సమాసం వరకు 7 సమాసాలు ఉంటాయి. సామాన్య తత్పురుష కేటగిరీలో ప్రథమ తత్పురుషం నుంచి మన సప్తమి తత్పురుషం వరకు 7 ఉంటాయి. మరి ఎందుకు విభక్తుల పేర్లతో వచ్చాయి అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఈ సమస్త పదం విగ్రహవాక్యం రాసేటప్పుడు ఆ విభక్తులు వస్తాయి. ద్వితీయ తత్పురుషం అంటే ద్వితీయ విభక్తి కనపడుతూ ఉంటుంది, తృతీయ తత్పురుషం అంటే తృతీయ విభక్తి ఉపయోగం కనపడుతూ ఉంటుంది, ప్రయోగం కనపడుతూ ఉంటుంది, అలా సప్తమి వరకు. సో ప్రథమ విభక్తి యాక్చువల్ గా చెప్పాలంటే ప్రథమ విభక్తి అని సపరేట్ గా మనకి మన యాక్చువల్ పాణిని గ్రామంలో కానీ ఎక్కడైనా దాన్ని ఏకదేశీ సమాసం అని సంబోధిస్తూ ఉంటారు. దానికి అంటే ఉంది కాబట్టి అది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రథమ అని కూడా సంబోధిస్తున్నారని చెప్తున్నారు. బట్ ప్రథమ విభక్తి అంటే దాని అదొక్కటి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మిగతావన్నీ ద్వితీయ విభక్తి నుంచి మొత్తం సప్తమి వరకు కూడా పూర్వ పదానికి అన్నిటికీ కూడా ప్రథమ నుంచి కూడా పూర్వ పదానికి ఆ విభక్తులు వస్తాయి. ద్వితీయ విభక్తి అనుకోండి, పూర్వపదం ఏది ఉంటే పూర్వపదానికి ద్వితీయ విభక్తి వస్తుంది దేంట్లో, విగ్రహవాక్యంలో. ఓకే, ఉత్తర పదం దీన్ని ఉపయోగించి దీంతో రిలేషన్ తో ఏదో సంథింగ్ ఉత్తర పదంతో దీన్ని చెప్తాం అనమాట. దీంతో వెనక్కి తిరిగి ఎలా వస్తుందని ఎగ్జాంపుల్స్ తో చెప్తాం. ద్వితీయ విభక్తి తృతీయ తత్పురుష విభక్తి అనకూడదుగా, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠి తత్పురుష అండ్ సప్తమి తత్పురుష. ఈ తత్పురుషాలు చెప్పడానికి ఒక్కొక్క తత్పురుష సమాసానికి ఒక్కొక్క విభక్తి పూర్వక తత్పురుష సమాసాలకి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఓకే, కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రథమ తత్పురుషం చెప్పాలి అంటే ఏముండాలి, పదాలు ఏముండాలి, ద్వితీయ చెప్పాలంటే ఏముండాలి, ఇలా రూల్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో మీకు మొట్టమొదట ఫస్ట్ ఎగ్జాంపుల్స్ మొత్తం చూడండి. ఎగ్జాంపుల్స్ చూశాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రథమ తత్పురుషంలో మీకు అర్ధదినం అన్నారు. అర్ధదినం అంటే అర్ధ అంటే ఇక్కడ అర్ధ రాస్తే చెప్పాను ఇదివరకు నేను, హాఫ్. అర్థ రాస్తే మీనింగ్ అని వెల్త్ అని 2 మీనింగ్స్ ఉన్నాయి. సో అర్ధం దినస్య అంటే హాఫ్ ఆఫ్ ద డే. అర్ధ దినం అంటే ఏంటి, అర రోజు అంటాం కదా, అర పూట, అర రోజు, పూట అంటాం మనం తెలుగులో, హాఫ్ అ డే. సో అది చెప్పడానికి అర్ధం దినస్య. ఇది ఏంటనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద్వితీయ తత్పురుషకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు వాళ్ళు, గ్రామ గతః అంటే గ్రామం గతః. గ్రామం అనేది ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో గ్రామ అనే దానికి ద్వితీయ విభక్తి వస్తుంది, గ్రామం గతః అని. ఓకే, అందుకని దీని ద్వితీయ అన్నారు, ద్వితీయ తత్పురుష అని. థర్డ్ చూడండి, విద్యామాన్యః. గ్రామగతః అంటే అర్థం ఏంటి, గ్రామం గతః అంటే వెంట్ టు ద విలేజ్ అని అర్థం, ద వన్ హూ వెంట్ టు విలేజ్ అని అర్థం. అలాగే విద్యామాన్యః అంటే విగ్రహవాక్యం ఇచ్చారు,
విద్యయా మాన్య. మాన్య అంటే అర్థం ఏంటి? రెస్పెక్టబుల్ పర్సన్. సో దేని వల్ల రెస్పెక్ట్ వచ్చింది అతనికి? బికాస్ ఆఫ్ ద కారణం ఏమవుతున్నది? విద్య. సో విద్యయా మాన్య అని తృతీయ వస్తుంది దానికి. ఓకే, అలాగే చతుర్థికి చూడండి, దేశహితం అన్నారు. దేశాయ హితం అని చతుర్థిలో ఇచ్చారు. ఎందుకండి అలాగే ఇచ్చారు? దేశస్య హితం అనొచ్చు కదా. అనొచ్చు అని మనకు డౌట్ వస్తుంది, మీరు అడగచ్చు అట్లా. కానీ దానికి రూల్స్ ఏంటనేవి చెప్తాను నేను మళ్ళీ. దేశాయ అని చతుర్థి వచ్చింది కాబట్టి దీన్ని చతుర్థి తత్పురుషం అన్నారు. చోర భయం అన్నారు, చోరాత్ భయం అన్నారు. సో చోరాత్ పంచమి వచ్చింది కాబట్టి దీన్ని పంచమి తత్పురుష అన్నారు. అలాగే దేవాలయ, దేవస్య ఆలయ, దేవుని యొక్క గుడి రిలేషన్ చెప్తోంది కాబట్టి షష్ఠీ తత్పురుషం అన్నారు. దానశూర, దానే శూర అంటే దానం చేయడంలో వాడు చాలా, వాడిని మించిన వాడు లేడు అంటున్నారు కాబట్టి దానే అని సప్తమి వచ్చింది కాబట్టి సప్తమి తత్పురుషం వచ్చింది. చూడటానికి అన్ని ఈజీగానే ఉన్నాయి కదండి, కానీ ఇంతే ఇచ్చారు. మరి మా పరిస్థితి ఏమిటి, ఎలా చెప్తాము అంటే, ఇలా చెప్పటానికి దీనికి దేశాయ హితం అని చతుర్థియే చెప్పాలి, ఆర్ చోరాత్ భయం అని పంచమియే చెప్పాలి అంటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రథమా తత్పురుషం గురించి చెప్తాను నేను. తత్పురుషాల్లో రకాలు ఇవని చెప్పాను. నై ప్రభృతయ అని ఉంటాయి. దీనికి అప్పుడే వెళ్ళొద్దు మనము, ప్రస్తుతం ఈ 7 చూస్తున్నాం మనం. దీంట్లో ఫస్ట్ ప్రథమా తత్పురుషం. ఏమిటి ప్రథమా తత్పురుషం అంటే చూడండి, ఫస్ట్ వర్డ్ పూర్వపదం ఉత్తరపదం అని 2 ఉంటాయి అనుకున్నాం కదా మనం. దానిలో మొట్టమొదటి పదం పూర్వపదములో పూర్వ, అపర, ఉత్తర, అర్ధ ఇలాంటి మాటలు కనుక వచ్చి ఉంటే, అంటే ఇందాక అర్ధ దినం అని చూసాం కదా మనం, అలా అర్ధ పూర్వకి ఏమున్నాయని ఎగ్జాంపుల్ పూర్వకాయ. ఓకే, ఇలా ఏమైనా ఎగ్జాంపుల్ ఉందనుకోండి. సో పూర్వ, అపర, పూర్వకాలే, పూర్వకాలే, పూర్వకాల, కాలే అనకూడదు, కాలే, కాల. ఓకే, పూర్వకాల. సో చెప్తాను నేను, ఒక్క నిమిషం. పూర్వ, అపర, ఉత్తర, అర్ధ ఈ 4 స్పెసిఫిక్ వర్డ్స్. ఇంకోటి కూడా ఉంది అధర అని. అధర అంటే అండర్ అనే మీనింగ్ వస్తుంది, అధహ అనే మీనింగ్ లోనే వస్తుంది. సో ఇవి గనక ఫస్ట్ వర్డ్ గా ఉంటే దానికి ప్రథమ తత్పురుష సమాసం వచ్చి తీరుతుంది. అంటే ఎలా అండి అంటే, ఇవి వర్డ్స్ పూర్వపదంగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏదైతే ఉందో అది షష్ఠీ విభక్తి తీసుకుంటుంది. ఇందాక నేను చెప్పాను అర్ధ దినం అన్న చోట అర్ధం దినస్య అన్నారు. దినస్య ఈ ఒక్క ప్రథమా విభక్తికి, ప్రథమా తత్పురుష సమాసానికి మాత్రమే సెకండ్ వర్డ్ అంటే ఉత్తర పదం షష్ఠీ విభక్తిని పొందుతుంది. సో ద సెకండ్ వర్డ్ గెట్స్ షష్ఠీ విభక్తి ఇన్ ప్రథమా తత్పురుష సమాసం ప్రొవైడెడ్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ పూర్వ ఆర్ అపర ఆర్ ఉత్తర ఆర్ అర్ధ. ఓకే, అంటే ఏంటి? పూర్వ అంటే ఏంటి? ముందు, అంటే పై బాడీ, అంటే కనిపించేది, ఫస్ట్ బయటికి బాగా కనిపించేది పూర్వ భాగము. పూర్వ భాగ అంటారు కదా, పూర్వ భాగం అంటే ఏంటి? ఫస్ట్ పార్ట్. అలాగే అపర అంటే నెక్స్ట్ ఆర్ సెకండ్ ఆర్ ఆల్టర్నేట్ అనే మీనింగ్స్ చాలా ఉన్నాయి. అలాగే ఉత్తరం అంటే ఏంటి? ఆఫ్టర్ దట్ అని చెప్పడం, పశ్చాత్ అనే అర్థంలో వచ్చేట్టుగా వచ్చేది. ఓకే, నెక్స్ట్ అర్ధ అంటే హాఫ్ అని వచ్చేది. ఈ మాటలు ఏ ఉన్నా సరే ఫస్ట్ వర్డ్ కింద, అంటే పూర్వపదం కింద వీటిల్లో ఏదో ఒకటి ఉంటూ ఉంటే సెకండ్ వర్డ్ కి, ఇవేమో అన్ని నపుంసకలింగంలోనే చెప్తాం. పూర్వం, అపరం, ఉత్తరం, అర్థం అని అన్ని నపుంసకలింగంలో చెప్పాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. అర్ధ దినం అన్నప్పుడు అర్ధం దినస్య. అలాగే అర్ధ గ్రామం అన్నారనుకోండి, హాఫ్ ఆఫ్ ద విలేజ్ అన్నప్పుడు అర్ధం గ్రామస్య. ఓకే, అలాగే కాకుండా లేఖని, సపోజ్ పుస్తకం తీసుకున్నాం, అర్ధ పుస్తకం అంటే అర్థం
పుస్తకస్య. అర్థ పాఠ అన్నాం అనుకోండి, పాఠ అనేది మన పుంలింగ శబ్దం మామూలుగా. సో అర్థ పాఠ అంటే అర్థం పాఠస్య, హాఫ్ ఆఫ్ ద లెసన్ అని అర్థం చెప్పడం అన్నమాట. సో ఆ సెకండ్ వర్డ్ ఉత్తర పదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా షష్ఠీ విభక్తిని పొందుతుంది. పూర్వ పదంలో ఈ 4 అండ్ అధరాన్ని కూడా మనకు అసలు రాలేదు ఇంతవరకు, అందుకని నేను చెప్పలేదు. ఈ వర్డ్స్ లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. అండ్ సెకండ్ వర్డ్ కి అప్పుడు ఉన్నప్పుడు అది ప్రథమా తత్పురుషం అవుతుంది. విగ్రహవాక్యం రాసేటప్పుడు ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా నపుంసకలింగ శబ్దంలోనే చెప్తాం అన్నిటినీ. సెకండ్ వర్డ్ ని షష్ఠీ విభక్తిలో చెప్తాము. ఓకే, క్లియర్? ఎస్. అంటే ఇక్కడ Yes, షష్ఠీ madam. విభక్తికి సంబంధం ఏం లేదు కదా మేడం? ఏంటండి? షష్ఠీ విభక్తితో సంబంధం ఏం లేదు. అంటే ఇప్పుడు అందుకని ఈ దేవస్య ఆలయః షష్ఠీ దేవాలయః విభక్తితో సంబంధం లేదు. అది యాక్చువల్ గా యాజ్ ఇట్ ఈస్ ఏ నౌన్. అర్ధ దినం, ఇప్పుడు దినం అన్నా సరే హాఫ్ డే, డే, హాఫ్ డే అన్ని ఒకదానికి సంబంధించినవే. దానికి సంబంధించి ఇంకా వేరే విభక్తి గాని దానితో రిలేట్ అవుతూ ఇంకో పదం గాని ఏమీ లేదు. అందుకనే ప్రథమ తత్పురుషాన్ని ఇంకా వేరే దాంతో ఏ సంబంధం ఉండదు కాబట్టి ఏదర్ ఆ పర్టికులర్ టాపిక్ తోనే దానికే హాఫ్ అనో కిందనో మీదనో చెప్తారు కాబట్టి దాన్ని ఏకదేశి అనేసి చెప్తారు. దాని ప్రథమ తత్పురుషం అని పూర్వీకులు వాడేవారు కాదట. ఎందుకంటే ఇప్పుడు ఈ అపరకర్మ, ఉత్తరాయణం అవన్నీ ఇందులోకే వస్తాయా? అన్ని దీంట్లోకి వస్తాయి, ప్రథమ తత్పురుష సమాసంలోకి. అంటే అది కూడా కర్మనే రిఫర్ చేస్తుంది. ఒకవేళ అదేమన్నా ఆ పనిని ఆ పార్ట్ ఆఫ్ ద డేనే రిఫర్ చేస్తుంది. అర్ధ అనేది కూడా గ్రామాన్ని రిఫర్ చేస్తుంది, అర్ధ అనేది కూడా. బట్ హాఫ్ అని చెప్తున్నాం అనమాట. సో వేరే ఎక్స్ప్లిసిట్ గా గ్రామంతో, గ్రామం చేత, గ్రామం వల్ల, గ్రామం కోసం ఇలా ఏమీ చెప్పట్లేదు మనం. కేవలం గ్రామం అని ప్రథమా విభక్తిలోనే చెప్తున్నాం. ఆ అర్థం అనేది నపుంసకలింగం ప్రథమా విభక్తిలో ఉంటుంది, ప్రథమా విభక్తిలో ఉంటుంది నపుంసకలింగం. సారీ, ద్వితీయ విభక్తిలో ఉంటుంది నపుంసకలింగంలో. దినస్య అర్థం. ఓకే, అపరాహ్నం కూడా వస్తుందా? ఏంటండి అపరాహ్నం? అపరాహ్నం కూడా అదే మీనింగ్. అపరాహ్న, అదే అపరాహ్న. ఓకే. సో అది కూడా అంతే. మధ్యాహ్నం అంటే ఏంటి? అపర ఆహ్న. ఆహ్నం అంటే ఏంటండి? మన డేని ఆహ్నం అంటారు, అహహ అంటారు. సో దానిలో అపర ఆహ్నం అంటే వేరొక, అంటే డేలో ఇంకొక పార్ట్ని రిఫర్ చేస్తుంది. ఓకే. సో మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతము ప్రథమ తత్పురుషం ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ వర్డ్ పూర్వ పదము, పూర్వ, అపర, ఉత్తర, అర్ధ వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఉన్నప్పుడు దాన్ని ప్రథమ తత్పురుషం అని డిసైడ్ చేయాలి. చేసిన తర్వాత దానికి విగ్రహవాక్యం ఎలా రాస్తాము అంటే వీటన్నిటిని నపుంసకలింగంలోకి పెట్టేసుకోండి. పూర్వం, అపరం, అర్ధం, ఉత్తరం అలా అన్ని పెట్టుకుని పక్కనిచ్చిన వర్డ్ ఏ జెండర్లో అయినా ఉండనివ్వచ్చు. ఏ జెండర్లో ఉంటే దానికి సంబంధించిన ఉత్తర పదము ఏ లింగంలో ఉన్నా సరే దానికి సంబంధించిన షష్ఠీ విభక్తి రాయాలి. ఓకే, అది దీని రూలు, ప్రథమా తత్పురుషానికి రూల్. దీనికి సంబంధించి మనకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, నేను ఇచ్చిన నోట్స్ లో ఎక్కడ ఉన్నట్టున్నాయి చూస్తాను నేను. సో అవి బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రథమ అని గుర్తు రాగానే ఈ 4 వర్డ్స్ గుర్తుకు రావాలి. క్లియర్? ఎస్. నెక్స్ట్ ద్వితీయ అండి. ద్వితీయ తత్పురుషం నుంచి కూడా ఏదైనా సరే దీంట్లో మీకు ద్వితీయ తత్పురుషం నుంచి ఎస్పెషల్లీ తీసుకోండి. పూర్వ పదంకే విభక్తి యాడ్ అవుతుంది. పూర్వ పదానికి విభక్తి యాడ్ అవుతూ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ద్వితీయ తత్పురుషంలో పూర్వ పదానికి ద్వితీయ విభక్తి వచ్చి తీరుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ వర్డ్ ఉత్తర పదం. ఎందుకు ఉత్తర పదార్థ ప్రధానము అన్నానో చెప్పానా? తెలిసిందా ఇప్పుడు? దీంట్లో ఉత్తర పదం ఏదంటుందో అదే ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది దాని మీనింగ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ముందుది వస్తుంది. కాబట్టి ఇక్కడ ద్వితీయ విభక్తి ఫస్ట్ టర్మ్, ఫస్ట్ వర్డ్ పూర్వ పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇది బ్లైండ్ రూల్. ఉత్తర పదంలో ఇగో ఈ పదాలు శ్రిత అంటే శ్రిత అంటారు చూడ. అంటే ఏంటి? వాళ్ళని ఆశ్రయించి వచ్చారు అంటారు కదా, వాళ్ళ శరణుకు వచ్చారు, లేకపోతే వాళ్ళని బిలీవ్ చేస్తూ వాళ్ళ షెల్టర్కి వచ్చారు అంటారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ శ్రిత. అతీత అంటే ఏంటి అర్థము?
అంటే అతీత అంటే క్రాస్ చేసి వెళ్ళింది అని. అతీతం అంటే ఏంటి? గడిచిపోయిందని ఒక మీనింగ్ ఉంది. అతీత అంటే గడిచిపోయినా అని ఒకటి ఉంది మీనింగ్. దానికి అతీతుడు వాడు అంటే వీటన్నిటికీ మించిన వాడు, వీటన్నిటిలోకి చెందడు అని చెప్తాను. అది వచ్చేది కూడా ఉంది. కాలాతీతుడు అంటాం. అంటే ఏంటి? ఈ కాలంతో వాళ్ళకి సంబంధం, ఇవేవి ఆ బౌండరీస్ ఏవి వాళ్ళని బంధించలేవు అని చెప్పడం. అతీత. పతిత, ఈ వర్డ్కి అర్థం పతితం అంటే మీకు తెలుసు, పతిత పతిత పతితం సేమ్ వర్డ్ అది. పతిత అంటే ఏంటి? ఫాలెన్ టు అంటే పడిపోవడం. ఓకే. గత అంటే వెళ్ళిపోవడం, గాన్ టు. ప్రాప్త అంటే హూ గాట్ దట్, హూ అటైన్డ్. ప్రాప్త అన్న ఆపన్న రెండిటికి మీనింగ్ ఒకటే. ఓకే. అవి రెండు పొందటం అన్ని. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మీనింగ్ లో వచ్చేవి కాదు, ఈ వర్డ్సే కావాలి. వీటి అర్థంలో వచ్చే వేరే వర్డ్స్ కాదు, మనకి ఇవే కావాలి. శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న. ఇంకోటి కూడా ఉంది అత్యస్త అని, మనకు అది చెప్పలేదు కాబట్టి మనం వదిలేసేద్దాం. శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న అనే పదాలు గనక ఉత్తర పదంగా ఉంటే కళ్ళు మూసుకుని మొట్టమొదటి పదం పూర్వ పదం ఏదైతే ఉందో అది ఏ జెండర్ లో ఉందో దానికి సంబంధించిన ద్వితీయ విభక్తి వాడాలి. ఇందాక మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ పుస్తకంలో గ్రామ గత అని ఇచ్చారు. దాంట్లో గత వచ్చింది కాబట్టి బాబు ఇది ద్వితీయ తత్పురుషం అనేసుకోవాలి ముందు. అనుకున్న తర్వాత ఏం చేయాలి? దీనికి విగ్రహ వాక్యం ఎలా రాయాలి? గత ఆర్ అక్కడ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి గత అవ్వచ్చు. అంటే గత అనేది ఓన్లీ ప్రాతిపదిక ఇచ్చారు ఇక్కడ. గత గత గతం ఏదైనా కావచ్చు. ప్రాప్త ప్రాప్త ప్రాప్తం, ఆపన్న ఆపన్న ఆపన్నం, పతిత పతిత పతితం, అతీత అతీత అతీతం, శ్రిత శ్రిత శ్రితం. 3 లింగాల్లో ఏదైనా ఉండొచ్చు సమస్త పదంలో. బట్ ఇవి గనక ఉంటే మొట్టమొదటి పదం ఏదైతే ఉందో దానికి ద్వితీయ. గ్రామ గత, గ్రామం గత అని ఇచ్చారు. గత వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుషము. సో విగ్రహవాక్యంలో మొట్టమొదటి పదం పూర్వ పదానికి ద్వితీయ విభక్తి రావాలి కాబట్టి గ్రామ పుంలింగానికి ద్వితీయ విభక్తి గ్రామం. కాబట్టి గ్రామం గత, గ్రామం గత అని మనం ద్వితీయ తత్పురుష సమాసము రాస్తాం విగ్రహవాక్యం. అలాగే కూపపతిత అని వస్తుంది. అంటే బావిలో పడిపోయాడని. కూపపతిత, కూపం అంటే ఏంటి? బావి, వెల్. దాంట్లోకి పడిపోయాడు. ఓకే. ఫాలన్ ఇన్ టు దట్ పిట్, వెల్ అని చెప్పడం అనమాట. సో కూపం, కూపహ పుంలింగం కాబట్టి కూపం పతిత. అంతేగాని కూపే పతిత అని రాయకూడదు. ఎందుకు రాయకూడదు? ఏమండి మనకి సప్తమి విభక్తి ప్రకారం కూడా బాగానే తెలుస్తుంది, అర్థం బాగానే వస్తుంది కదా. బావి లోపలికి పడిపోయాడు. కానీ కాదు, మనకి రూల్ ఏంటంటే పతిత అనే శబ్దం వస్తే ద్వితీయ విభక్తి వచ్చి తీరాలి ఫస్ట్ వర్డ్ కి అనేది మన రూల్ సమాసానికి. కాబట్టి అవే మనం ఫాలో అవుతూ కూపం పతిత. ఇలాగ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు, మనకు వస్తాయి దీంట్లో. ఫస్ట్ అయితే శ్రిత, అతీత, పతిత, గత, ప్రాప్త, ఆపన్న ఈ పదాలు గనక ద్వితీయ ఉత్తర పదంగా గనక ఉంటే పూర్వ పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది డిపెండింగ్ అపాన్ దట్ జెండర్. ఆ జెండర్, ఆ వర్డ్ జెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ద్వితీయ తత్పురుష సమాసము. క్లియర్? ఓకే. yes madam. yes. నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం. తృతీయ కూడా సేమ్ రూల్ అప్లై. ఏమిటి? పూర్వ విగ్రహవాక్యం రాసేటప్పుడు పూర్వ పదానికి తృతీయ విభక్తి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, విద్యామాన్య అంటే పూర్వపదానికి విద్యయామాన్య అని తృతీయ విభక్తి ఇచ్చారు. మరి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు తృతీయ వస్తుంది అంటే దీంట్లో మీకు తృతీయ విభక్తికి ఇన్ని రూల్స్ ఉన్నాయండి. తృతీయ విభక్తిలో సదృశ అంటే ఈక్వల్ అని చెప్పే, సమాతుల్య ఈ 3 కూడా ఈక్వల్ అని చెప్పేవి అనమాట. వాళ్ళలాగా అని చెప్పేవి, వాళ్ళతో ఈక్వల్ గా అని చెప్పేవి. సదృశ, సమ, తుల్య ఈ మీనింగ్స్ వచ్చే ఏ వర్డ్స్ అయినా కావచ్చు. అలాగే ఊన మనం ఏకోన అని చెప్తాం చూడండి, అలా పాదోన ఏకోన అని చెప్తామే. ఆ ఊన పదం వస్తే లెస్సర్ అని చెప్పేది వచ్చినా కూడా. లేదు కర్మణి క్తాంతం. ఓకే, కర్మణి క్తాంతం రావచ్చు అంటే క్తా ప్రత్యయం రావచ్చు, అదొకటి రావచ్చు. లేదు సుబంతం, ఒక సుబంతం ఏదైనా, ఒక శబ్ద రూపం ఏదైనా రావచ్చు. మిశ్రీకరణం అంటే
మిక్స్చర్ అంటే క్షీరోదనం అన్నారు అనుకోండి, ఇప్పుడు దేన్నో మిక్స్ చేసాం అనమాట, దాంట్లో ఓదనం ఆ రెండింటిని మిక్స్ చేసాం. ఓకే, అలా వచ్చే మిక్స్చర్స్ యాక్చువల్గా ఈ మిశ్రీకరణంలో ఏమవుతుందంటే సెకండ్ వర్డ్ ఇవి ఖాద్య పదార్థాలు అయి ఉంటాయి, అంటే ఈటబుల్స్ అయి ఉంటాయి. ఓకే, ఇలాంటి వచ్చినప్పుడు ఏవి ఇవన్నీ వీటిలో తాంత తర్వాత స్లాష్ ఉంది. సో సదృశ సమతుల్య ఊన ఆర్ కర్మణిక్ తాంత ఆర్ అని ఒక సుబంతం, ఒక పర్టికులర్ సుబంతాలు ఏవైనా కానీ, ఆర్ మిశ్రీకరణం అంటే మిక్స్ చేయడం, ఏదైనా రెండింటిని మిక్స్ చేయడం, రెండు ఈటబుల్స్. మేడం అది స్క్రీన్ లో రావట్లేదు మేడం. ఎవరికి రావట్లేదా? వస్తుంది మేడం, కనబడుతుంది. మాకు వస్తుంది. అందరికీ మిశ్రీకరణం. ఈ మిశ్రీకరణం అంటే మిక్స్చర్ చెప్పాను, ఏమైనా రెండు వస్తువుల్ని మిక్స్ చేయడం. వస్తువులు అంటే ఈటబుల్స్ యాక్చువల్ గా. అలాంటి సందర్భాల్లో తృతీయ వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఎట్లా వస్తుంది అంటే ఈ సుబంతం అని చెప్పాను చూడండి, ఈ సుబంతానికి మీనింగ్ ఏంటంటే విద్యయ మాన్య అని వచ్చింది చూసారా, మాన్య అనేది సుబంతం. సుబంతం అంటే ఏంటి, ఇది ఒక నౌన్ ఫామ్. అది ఎందుకు, అది ఆ ముందర పదం ఏమవుతుందంటే దానికి ముందర పదానికి తృతీయ వస్తుంది. ఆ సుబంతం వచ్చినప్పుడు పూర్వపదం ఏమవుతుందంటే జనరల్ గా కారణం అవుతుంది. కారణం ఆర్ అలాంటి ఏదైనా ఒక కారణం ఏదైనా ఉంటుంది, రీజన్ ఉంటుంది దానికి. ఈ రీజన్ చేత దీనికి ఇలా వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది సుబంతం అంటే ఇక్కడ మీనింగ్. ఓకే, దీనికి మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే కానీ యాక్చువల్ టర్మినాలజీ అర్థం కాకపోవచ్చు, ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. సో మాతృ సమా అంటాం, మాతృ సమా, సా మమ మాతృ సమా అంటారు. అంటే ఏంటి, ఆయన నాకు తండ్రితో సమానం, ఆవిడ నాకు తల్లితో సమానం అని చెప్తారు. మాతృ సమా అంటే అర్థం ఏంటి, మాత్రా సమా అంటే ఏంటి, తల్లితో ఆ సమా అనే పదం వచ్చింది కాబట్టి అక్కడ తృతీయ మాత్రా అని తృతీయ విభక్తి రావాలి. పితృ సదృశ అన్నాం అనుకోండి, పితృ సదృశ, పిత్రా సదృశ, ఎందుకు సదృశ శబ్దం వచ్చింది కాబట్టి. ఏకోన అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకి ఏకోన పంచాశత్ అన్నాం అనుకోండి, ఏకేన ఊన పంచాశత్ అంటే ఏకేన ఊనం. ఏకేన ఊనం అంటే ఒకటితో తక్కువ, అంటే ఒక్కటి తక్కువగా ఉంది అని చెప్పటం అనమాట. ఆ ఊన వచ్చినప్పుడు ఏకేన ఊన అని చెప్పాలి. పాదేన ఊన, క్వార్టర్ లెస్ బై క్వార్టర్, లెస్ బై 1 అని చెప్పడం అనమాట. ఓకే, ఇట్ ఈస్ లెస్ టు 50, లెస్ దాన్ 50 బై 1 నెంబర్ అని చెప్పడం. సో ఆ ఊన వచ్చినప్పుడు ఏకేన ఊన. అలాగే మీకు కర్మణిక్ తాంతకి మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా ఇచ్చారు అసలు, నాకు తెలిసి దీంట్లో వస్తాయి, మీకు ఎక్సర్సైజెస్ లో వస్తాయి అవి రెండు అక్కడికి వచ్చినప్పుడు. మిశ్రీకరణంకి మాత్రం నేను చెప్తాను అండి. ప్రతిబద్ధ అది వస్తుంది కదా మేడం, రాదు. ప్రతిబద్ధ రాదు. ప్రతిబద్ధ అనేది మొత్తం అంతా ఒకటే పదం. ప్రతిబద్ధ అనేది మొత్తం అంతా ఒకటే పదం కాదు, చెప్తాను. గుడమిశ్ర అన్నారు అనుకోండి, గుడమిశ్ర అంటే గుడేన మిశ్ర, సమ్ అదర్ ఖాద్య పదార్థం ఏదో, ఇప్పుడు పాయసం ఉందనుకోండి, పాయసం గుడేన మిశ్ర, గుడమిశ్ర పాయస. ఓకే, అలాగే క్షీరోదనం మనం ఇందాక చెప్పుకున్నది, క్షీరోదనం మనకు బాగా తెలిసిన ఇదన్నమాట. సో క్షీరోదనం అంటే అర్థం ఏంటి, క్షీరేణ ఓదనం అంటే అక్కడ ఏమవుతుంది, ఈ ఓదనం అనేది ఇప్పుడు సుబంతం కిందకు వస్తుంది. క్షీరేణ అంటే ఏంటి, క్షీరేణ పాలతో అన్నం అన్నమాట, పాలతో చేసిన అన్నం అని చెప్పటం. సో ఆ క్షీరేణ అనేది ఈ క్షీరోదనం అనే పదం రావడానికి అది అక్కడ సుబంతానికి కారణం అవుతుంది. మిక్స్చర్ చేస్తున్నాం దాంతో కారణం అవుతుంది. సో క్షీరేణ ఓదనం, కరణం అంటే ఇప్పుడు మన హలేన కర్షతి అని చెప్పుకుంటే కరణం ఉపకరణం అని చెప్పుకున్నాం కదా. ఈ క్షీరేణ ఓదనం, ఓదనం ఎలా వస్తుంది, దేంతో వస్తుంది, పాలతో వస్తుంది కాబట్టి క్షీరేణ ఓదనం. ఇవన్నీ కూడా తృతీయ. ఇవైతే ఎప్పుడైతే వచ్చాయో ఇలాంటి సదృశ సమ తుల్య ఊన, ఈ కర్మణిక్ తాంతకి నేను మీకు చెప్తాను ఎగ్జాంపుల్. సుబంధం అన్నప్పుడు ఈ మాన్య లేకపోతే ఈ క్షీరోదనం ఇవన్నీ వాటికి వస్తాయి. అంటే ఓదనం మాన్య ఇవి సుబంతము, దేనితో వస్తుందో దానికి సంబంధించిన ఆ రీజన్ కి కానీ లేకపోతే ఆ ఉపకరణానికి కానీ మనము ఏం చెప్తామంటే ఆ వ్యంజనం అని చెప్తారు. దానికి కానీ మనం తృతీయ విభక్తి ఇస్తాము. సుబంతం సెకండ్ వర్డ్ ఉంటుంది, ఫస్ట్ వర్డ్ ఏమో ఆ కారణం కానీ వ్యంజనం కానీ ఉంటుంది.
ఓకే, మిశ్రీకరణం అంటే ఇందాక చెప్పినట్టుగా గుడ మిశ్ర ఎప్పుడైతే రెండింటిని కలుపుతామో ఖాద్య పదార్థాలకు వస్తుంది. ఇది తృతీయ విభక్తికి వస్తుంది. ఇంకా మీకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి, చూద్దురు గారు అప్పుడు. క్లియర్? మేడం ఇది విద్యామాన్య ఈ కర్మణి కాంతలోనే రావచ్చు కదా? కర్మణి మాన్య తాంత కాదు కదా, మాన్య మాన్య మాన్యం వస్తుంది కదా వస్తుంది కర్మణి. కానీ అది తా ప్రత్యయం కాదు. దా ప్రత్యయమే కదా మేడం? కాదు కాదండి, చెప్తున్నాగా. చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తా ప్రత్యయం అంటే వర్బుల్ తోటే వస్తుంది, క్రియాపదాలతో వస్తుంది, క్రియాపదాల లాగానే వస్తుంది, పఠిత పఠిత పఠితం లాగా రావాలి, అలాగా వస్తుంది. మాన్య అనేది మీకు నౌన్ వస్తుంది, ఆ నౌన్కి వచ్చేది వేరే ప్రత్యయాలు ఉంటాయి, అవి సుబంత ప్రత్యయాలు. మళ్ళీ అంటే అవి మళ్ళీ ఏమవుతాయి మీకు, ఆ నౌన్స్ కి వచ్చే సుబంతాలు అంటేనే నౌన్స్ కదా మరి. సో అది మాన్య అలాంటివన్నీ కూడా మీకు, మాన్య అంటే ఖచ్చితంగా మీకు వినపడడం మాత్రం అలా వెర్బ్ నుంచి వస్తున్నట్టు వినపడుతుంది తప్ప అది ప్రత్యయం మాత్రం తా ప్రత్యయం కాదు. ధ్యాయతే ఉందనుకోండి, కాదు ధ్యాయతి ఉందనుకోండి, మనకు ఆ వెర్బ్ కి ధ్యాత ధ్యాత ధ్యాతం అని వస్తుంది తా ప్రత్యయం. కానీ ధ్యేయ అనేది దట్ ఈస్ డిఫరెంట్ ప్రత్యయం. సో దాని వల్ల దానికి అది కరెక్ట్ గా ఆ ప్రత్యయం యాడ్ చేయడం వల్ల ధాతు రూపాలకి ఆ ప్రత్యయం ఏంటో నేను మర్చిపోయాను, ఆ ప్రత్యయం యాడ్ చేయడం వల్ల మనకు వచ్చేవి నౌన్స్ వస్తాయి, నాట్ క్రియాపదాలు. కాదండి, అది కాకపోతే మిగతాది ఏది సూట్ అవ్వట్లేదు కదా. సదృశ, సమ, తుల్య, పూన, చూడండి రావట్లేదు కదా. నేను చెప్తా చూడండి, ఇక్కడ కర్మణి తాంత అన్న చోట ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తా. సుబంతం అవుతుంది. ఈ కర్మణి తాంత ఈజ్ సెపరేట్ అండి, సుబంతం ఈజ్ సెపరేట్. సుబంతం ఉత్తర పదంలో ఉందంటే అర్థం ఏంటంటే మాన్య గాని ఓదనం అనేవి కానీ ఈ సుబంత పదాలు ఇవి, అవి ఉత్తర పదంలో ఉన్నాయి. అప్పుడు పూర్వ పదంలో ఏముంటుంది అంటే మీకు అక్కడ కూడా ఒక నౌన్ ఏదైనా ఉంటుంది, కాకపోతే ఆ నౌన్ ఒక వ్యంజనం కానీ దానికి సంబంధించిన వ్యంజనం కానీ అవ్వచ్చు, ఈ పక్కన వచ్చే సుబంతానికి సంబంధించిన కారణం కానీ అవ్వచ్చు. ఓకే, ఎట్లాగో నేను చెప్తాను వినండి. విద్యా మాన్య అన్నప్పుడు విద్య అనేది ఒక నౌనే, మాన్య అనేది ఒక నౌనే, సుబంతం సెకండ్ది సుబంతం, అది సాటిస్ఫై అయింది రూల్. ఇప్పుడు మాన్య అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సమస్త పదాలు మిగతా అన్ని రూల్స్ తర్వాత ముందు మీనింగ్ ఇంపార్టెంట్. ఓకే, ముందు మీనింగ్ ఇంపార్టెంట్. మాన్య అంటే పదానికి అర్థం ఏంటి? రెస్పెక్టబుల్ పర్సన్ అని అర్థం, గౌరవనీయుడు అని అర్థం, మాన్యుడు అంటే అర్థం. మాన్యుడు అని చెప్తున్నప్పుడు ఎప్పుడైతే మాన్యుడు అన్నామో పక్కన ఇంకో పదం కూడా వచ్చిందంటే ఏదో ఈ మాన్యుడికి అంటే ఈ మాన్యత అతనికి రావడానికి కారణం ఏమిటి? ఆ కారణం విద్య. బికాస్ హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, హీఈస్ రెస్పెక్టబుల్. బికాస్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్, హిస్ హైయర్ ఎడ్యుకేషన్, హీ ఈజ్ రెస్పెక్టెడ్ బై అదర్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఇతని మాన్య అనే దానికి నౌన్ ఫామ్ ఇంకోటి తీసుకోవాలంటే భావం. మాన్యత అంటే రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ కి కారణం ఏమిటి? ఆ కారణం విద్య. ఆ కారణం పూర్వపదంగా ఉంటుంది. ఈ సుబంతం అని చెప్పిన దానికి అర్థం ఏంటంటే, ఇంకా నేను కంప్లీట్ గా పీపీటీ ఇవ్వలేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. సుబంతం అని చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఏదో ఒక నౌన్ ఉంటుంది, అప్పుడు దాంట్లో ఉన్న పూర్వపదం ఏముంటుంది అంటే ఈ నౌన్ ఎలాగ ఈ నౌన్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కారణం ఉంటుంది. ఆర్ ఓదనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఓదనం కనుక ఉంటే దానికి సంబంధించిన వ్యంజనం ఉంటుంది. ఓకే, ఒక వ్యంజనం అవ్వచ్చు, ఒక కారణం అవ్వచ్చు, బికాస్ దట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ సుబంత. వాటికి తృతీయ వస్తుంది. అందుకని క్షీర ఓదనం అన్నప్పుడు క్షీరేణ పాలతో ఉన్నటువంటి అన్నాన్ని డిఫైన్ చేస్తుంది అది. ఓకే, అలాగే విద్య చేత ఇతను గౌరవనీయుడు కాబట్టి ఆ గౌరవానికి కారణం ఏముందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది విద్య అనే పదం. అది కారణం, ఇది వ్యంజనం.
ఈ రెండు ఉత్తర పదం పూర్వపదంలో ఉంటాయి. అప్పుడు ఆ పూర్వపదానికి తృతీయ వస్తుంది. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైంది మేడం. అర్థమైంది. అర్థమైందా? అర్థమైనట్టు. ఇక్కడ వరకు అర్థమైనట్లే ఉందా? అర్థమైనట్టే ఉంది మేడం. అర్థమైంది కానీ ఒక మేడం పని మరి చేద్దాం. తర్వాత గుర్తుండదు. ఇప్పుడు మేడం. యాక్చువల్ గా మనకి ఇంక 9 minutes ఉంది కాబట్టి మనము ఒక పని చేద్దాం. స్టాప్ షేరింగ్. మేడం కర్మణి తాంతకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కరెక్ట్ గా చెప్పండి మేడం. చెప్పండి. పుష్ప పూజితః, పుష్పైః పూజితః, పుష్ప Correct. పూజితః దేవః సుందరః Correct. దృశ్యతే కరెక్టే. అంటే అలా వర్బ్ రావాలి. వర్బ్ రావాలి. నఖ భిన్నః అని ఉంటుందండి. నఖ నఖైః. భిన్నః. ఓకే. భిన్నః నఖైః అంటే భిన్నః. ఏంటి? భిన్నం అంటే డిఫరెంట్ గా ఉండడం అని కాదు. భిన్నం చేయడం అంటే ఏంటి? ఛిద్రం చేయడం, చీల్చడం. ఓకే. సో నఖ భిన్నః అంటే నఖైః భిన్నః, గోళ్లతోటి దాన్ని అతన్ని చీల్చేయడం అని అర్థం. సో నఖైః భిన్నః అక్కడ ఏమవుతుంది మీకు? భిన్నః తా ప్రత్యయం అండి. దానికి దేంతో భిన్నం చేశారు అంటే నఖైః, విత్ నెయిల్స్. అక్కడ విత్ ఉపకరణం, విద్యా టైప్ లో ఉపకరణం వచ్చింది. భిన్నః తాం ప్రత్యయం వస్తుంది, సుబంతం కిందకి వస్తుంది. నౌన్ లాగా కూడా వస్తూ ఉంటుంది అది. ఓకే. నఖ భిన్నః మీరు ఒక్కసారి చూడండి. నేను ఇంకా చతుర్థి నుంచి చెప్పను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ 3 విన్నారు కాబట్టి ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, శ్రీదేవి అద్య కేవలం అర్ధదినం కార్యం కృతవతి. అర్ధదినం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అర్ధం దినస్య. నెక్స్ట్ చూడండి, కూపపతితః బాలకః కష్టేన జనైః రక్షితః. కూపపతితః ఎప్పుడైతే పతిత వచ్చిందో కూపాకి కూపం రావాలి, ద్వితీయ విభక్తి రావాలి. కూపం పతితః, కూపపతితః. అలాగే మాతృ సదృశి సుభద్ర పాకకళాయాం నిపుణ అస్తి. మాతతో తల్లితో సమానమైనటువంటి సుభద్ర. మాతృ సదృశి, మాతృ శబ్దానికి మన ప్రాతిపదిక మాతృ కాబట్టి మాత్ర సదృశి, సదృశ శబ్దం వచ్చిందంటే ఫస్ట్ పదానికి తృతీయ రావాలి. మాతృ సదృశి. అలాగే చూడ అక్కడ వరకు మనం తృతీయ విభక్తి చదివాం. ఓకే. మిగతా వద్దు మీకు. ఒకసారి అంటే మీకు ఎగ్జాంపుల్స్ కోసం నేను చెప్తున్నా. సారీ, ఇక్కడ కోపపతిథిలో తెలుగులో బావిలో పడినా అని అన్నాడు, లోనే అన్నాడు. అంటారు, అదే చెప్తున్నా, అంటారు. కానీ మనకి బావిలో పడినానే ఉంటుంది. బావిలో అనగానే మనకు షష్ఠీ అనుకోవచ్చు, లేకపోతే సప్తమి అనుకోవచ్చు. కానీ పతిత శబ్దం మనకి ఇంపార్టెంట్, అందుకనే ఉత్తర పదార్థ ప్రధానం. 33 పేజ్ నెంబర్ తెలుగు మీడియం తీయండి ఒక్కసారి. అలాగే ఇదంతా నంబరు 30 పేజ్ నెంబర్ ఇంగ్లీష్ మీడియం ఒకసారి తీస్తే దాంట్లో మళ్ళీ చదువుదాము. ఊరికే చెప్తున్నా. అర్థగ్రామ కానీ నఖ భిన్న, 8th ఎగ్జాంపుల్ నఖ భిన్న అది కానీ, గృహగత అదొకటి, వనగత, విద్యా విహీన, విద్యయా విహీన, విద్య లేకపోవడంతో వాడు లేనివాడు అయ్యాడు, విద్య చేత లేనివాడు అయ్యాడు అంటే విద్యయా విహీన, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే. ఏకోనా, ఏకేన ఊనా అంటే ఇది స్త్రీలింగం ఏదో చెప్తున్నారు, అందుకని ఏకేన ఊనా. అలాగే కవి రచితం. ఇక్కడ విద్యా విహీన అంటే సుబంధం అంటారా? విహీన సుబంధమే కదా మరి. సుబంధం. కవి రచితం, కవినా రచితం, క్తా ప్రత్యయం. ఇదిగో శారద గారు, కవి రచితం గ్రంథం, సారీ కవి రచితం పుస్తకం. ఓకే. కవినా రచితం, కవి చేత రచింపబడినటువంటి. అలాగే పితృ సమహ, పిత్రా సమహ. ఓకే. అంటే మిక్స్డ్ గా ఉన్నాయి ఇవి యాక్చువల్ గా. అలాగే ఆ రోమన్ నెంబర్ సారీ ఆ బిట్ లో కూడా చూసుకుంటే మీరు క్షీరేణ ఓదన. ఓకే. హరిణ త్రాత, త్రాత ఉంది చూసారు, అది కూడా మీకు త ప్రత్యయం. రక్షింపబడిన వాడు, ద వన్ హూ వాజ్ సేవ్డ్. సో హరిణ త్రాత, హరిత్రాత. అలాగే క్షీరేణ ఓదన, గుడేన మిశ్ర, గుడమిశ్ర.
అలాగే మాసేన అవరహ అర్థం అంటే అవరహ అంటే లెస్ అని అర్థం. 1 month చిన్నవాడు అని చెప్తాం చూడండి, అది ఆ అవరహ, మాసేన అవరహ. నెల ఓకే. తక్కువ. కూపం పతిత మళ్ళీ ఇచ్చారు. అంతే అక్కడ అవి. అట్లా కిందన కూడా ఏంటండి గతి అని ఇచ్చాడు. గతి ఎక్కడ ఇచ్చాడు, అది వేరు. కుచితాగతి అది ఇంకా మీకు రాలేదు. నగరగత. లేదు లేదు, అవన్నీ మీకు రాలేదు. నగరగత కిందన అర్థఫలం, నగరగత, ధనమాన్య, ఇవి ఉన్నాయి చూసారు, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మనం చేద్దాము, ఇట్లా వస్తాయన్నమాట ఎగ్జాంపుల్స్ వాటికి. సో ఈ 3 ముందు గుర్తుపెట్టుకోండి. చతుర్థి నుంచి నెక్స్ట్ క్లాస్ లో చెప్పేటప్పుడు మళ్ళీ ఈ 3 ఒకసారి రివైజ్ చేసేసి మిగతావి చెప్పుకుందాం. ఓకేనా? రైట్. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. ఎవరు గాయకులు? ధన్యవాదాలు మేడం. గాయకులు శారద గారు మీరు పాడేసేయండి. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఏకతా మంత్ర. పాడుతున్నారా సత్యనారాయణ గారు? పాడండి, మీరు పాడండి శారద గారు. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.